మనము ప్రారంభించుకునబోతా ఉన్నాం. కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, నమ్మకమైన ప్రభువు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. రాజరక్షక నాయన యేసయ్య, ఒంగోలు పట్టణమునకు వచ్చి ప్రభువా అక్కడ జీవిస్తూ నాయన యేసయ్య నిన్ను సొంత రక్షకుడిగా అంగీకరించి మారు మనసు పొంది బాప్తిసం పొంది నాయన సంఘంలో చేర్చబడి ప్రభు నాయన యేసయ్య తన యొక్క ఆత్మీయ జీవితంను కొనసాగిస్తున్నటువంటి క్రమంలో నాయన యేసయ్య వారి యొక్క కుమార్తె ప్రభు నాయన నీ వినోదక్కని నాయన యేసయ్య ప్రభు మీరు దీవించి నీ దాసురాలకు కూడా మీరు ఇచ్చినటువంటి రక్షణకై వందనాలు. ఇదిగో తండ్రి నాయన ఈ సంవత్సరంలోనే ప్రభు నీ దాసుడు ప్రసాద్ గారు కూడా యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి మారు మనసు పొంది బాప్తిసం పొంది ఉండగా వారి యొక్క గృహంలో ప్రభు నాయన మరి వారి యొక్క ఊర్లో నాయన ఈ యొక్క సువార్తను ఈ యొక్క సువార్త మీటింగ్ ని పెట్టాలని ఎంతగానో ఆశపడుతూ ఉండగా నాయన ఈ దినమునకు ఈ సాయంకాలమునకు మీరు పరిస్థితులన్నింటినీ అనుకూలపరిచి నాయన ఇక్కడ ఈ యొక్క సువార్త సభను నిర్వహించుటకు ప్రభు నాయన మీరు ఇదిగో తండ్రి సిద్ధపరిచినటువంటి ఈ యొక్క మీటింగ్ ని బట్టి వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ప్రభు ఈ యొక్క కార్యక్రమమునకు చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తా ఉన్నాం. అపవాది ప్రభువైనా ఎప్పటి నుంచో ఎన్నో రకాలైనటువంటి అవాంతరాలు కలిగిస్తూనే ఉన్నాడు. ఈ యొక్క కార్యక్రమం గురించి ప్రభువైనా మేము మా యొక్క సంఘంలో మేము ప్రార్థిస్తున్నప్పటి నుంచి ప్రభువా ఏదో తండ్రి నాయన మీరు మాకు సహాయపడుతూ వచ్చారు. నాయన యేసయ్య మేము ఎన్నో రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొంటూ ప్రభువా ఈ యొక్క కార్యక్రమంకు వచ్చి ఉండగా అయా యేసయ్య ఈ సాయంకాలంలో ప్రభువా మీరు ఆశీర్వదించి దీవించమని కోరుతూ ఉన్నాం. ఈ సాయంకాలం ప్రభువైనా నీ యొక్క మహిమను కనపరచమని కోరుతూ ఉన్నాం. అయా యేసయ్య ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారు దేవుని యొక్క వాక్యమును వినుటకు కృప చూపమని కోరుతూ ఉన్నాం. అయా యేసయ్య ప్రభువా ఈ ప్రాంతమును ప్రభువా ఊరు పట్టణమును ప్రభువైనా ఈ యొక్క ఊరిని ప్రభువైనా మీరు దీవించి ఆశీర్వదించమని కోరుతూ ఉన్నాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరినీ ప్రభువా ఈ సాయంకాలం వేళ మీరు ముట్టి స్వస్థపరిచి ప్రభువా ఇదిగో తండ్రి నాయన సేవ జరుగుతూ ఉండగా నాయన యేసయ్య ప్రభు అపవాది యొక్క తంత్రాలు పని చేయకుండానట్లుగా సహాయం దయచేయండి. కరెంటును మీ యొక్క ఆధీనంలో ఉంచుకున్నామని కోరుతూ ఉన్నాం. అయా వాతావరణం మీ యొక్క ఆధీనంలో ఉంచుకున్నామని కోరుతూ ఉన్నాం. అయా యేసయ్య ప్రభు ఈ కుటుంబం ద్వారా జరిగిస్తున్న ఈ యొక్క సేవా పరిచర్య అంతటిని ప్రభు మీరు మిక్కిలిగా ఆశీర్వదించి దీవించవలసిందిగా కోరుతూ యేసు నామం పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. ముక్తి దొరుకదని బలులర్పించిరి పూర్వకాలమందు రక్తమోర్చకుండా ముక్తి దొరుకదని బలులర్పించిరి. ఈ యొక్క మీటింగ్ ని చేయడానికి కారణం ఏంటి అనేటువంటి విషయాలు మరి క్లుప్త సాక్ష్యము ఎస్తేరమ్మ అంటే మనకి చెప్తారు, సాక్ష్యం చెప్తారు. సాక్ష్యం చెప్పిన తర్వాత మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుంటాం. ఆ విధంగా మనము ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకునబోతా ఉన్నాం. ఈ సమయంలో మనము ఒక 2-3 కీర్తనలు మనం పాడి దేవుని నామాన్ని మహింపరుద్దాం. కల్వరి సహోదరులు మరి పాటలు పాడాలని కోరుతా ఉన్నాం. పాట నంబర్ ఆదర్శమింకెవరు, ఆనందమింకెవరు, ఆశీర్వాదం ఎవరు, విశ్రాంతి ఇంకెవరు.
ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎస్తరమ్మ ఆంటీ తన యొక్క క్లుప్త సాక్ష్యాన్ని మనతోటి పంచుకుంటారు. ఆ తదుపరి మనము వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. శారద ఆంటీ ప్రార్థన చేస్తాం. మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. ఈ సమయంలో మరి ప్రభావ ఎస్ఆర్ఎంపీ తరపున మరి కోవూరులో మరి మీటింగ్ నిమిత్తం ప్రభావ మరి తను ఎందుకు ఏర్పాటు చేస్తున్నదో మీరు ఎరిగి ఉన్నారు తండ్రి. తన పక్షాన, తన కుటుంబ పక్షాన మీరు చేసిన మేలుని ప్రభావ తన సొంత ఊర్లో మరి ఏర్పాటు చేసి ఉంటుండగా మరి జ్ఞాపకం చేసుకోండి. మరి ఇప్పటి వరకు పాటల ద్వారా మిమ్మల్ని గణపరిచి మహింపరిచినందుకై మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి నాయన అయితే మరి మీరు మాట్లాడాలని తలంచి ఉన్నారు ప్రభావ, మీ సిలువు సాట్ను మరుగుపరచండి నాయన. నాయన మీ మాటలని దాసుడి ద్వారా మాకు తెలియపరచండి నాయన. ఏ వాక్యం అవసరమైనదో నాయన ఈ ఊరు ప్రజలకు నా తండ్రి మీ మంచి మాటలు నాయన, మీ మర్మమైన మాటలు నాయన తెలియపరచమని ప్రార్థిస్తున్నాం అయ్యా. ఈ వాక్యాన్ని విని మర్చిపోయేవారుగా కాక వాళ్ళ హృదయాల్లో భద్రపరచండి నాయన. నిజమైన దేవుడు మీరని అంగీకరించే గొప్ప కార్యం మీరు నాయన ఈ స్థానంలో జరిగించండి నాయన. ఈ గ్రౌండ్ చుట్టూ మీ కంచె కాపుదల ఉంచండి నాయన. దుష్టుడు ఆపవాది దొంగిలించకుండా నా తండ్రి హృదయాల్లో మీ మాటలను భద్రపరచమని ప్రార్థిస్తున్నాం. మీ కృప చూపించమని వేడుకుంటున్నాను కన్న తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. చేరి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి. రావాల్సిన బిడ్డను త్వరపడి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం అయ్యా. ప్రారంభం నుంచి ముగించే వరకు మీరు అధ్యక్షత మీరు వహించండి ప్రభువా. ఏ కీడు అపాయం రాకుండా, ఏ దుష్టుడు ఇక్కడ పని చేయకుండా మీరుండండి నాయన. మీ ఆత్మ సంచారం చేయమని ప్రార్థిస్తున్నాను కన్న తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. పాటలు పాడిన ప్రతి బిడ్డలను మీరు దీవించండి. వాళ్ళ స్వరాలను మీరు తాకండి నాయన. వాక్యం చెప్పేది మీ ప్రియ బిడ్డలు, మీ దాసులు మీ పక్షాన్ని నిలబడండి అయ్యా. మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం అయ్యా. నీ దాసులు వేస్తే రక నాయన నీ పక్షాన్ని నిలబడి సాక్ష్యం చెప్పబోతుండగా నాయన ఆమెకి ధైర్యాన్ని ఇవ్వండి. మీరు చేసిన మేలు చెప్పగలిగేటట్టుగా మీ కృప దయచేయండి. తన సాక్ష్యం ద్వారా ఎన్నో ఆత్మలు రక్షించబడినట్టుగా మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా. ఈ ప్రార్థన ముగించేంత వరకు మీరు ఉండండి. క్షేమంగా జరిగి తిరిగి మళ్ళా మా స్వగ్రానికి మేము క్షేమంగా వెళ్ళటానికి మీ సహాయాన్ని అందించండి నాయన. మీ కృపలో జ్ఞాపకం చేసుకున్న ఆయన మైక్ శబ్దం ద్వారా వింటున్న ప్రతి బిడ్డని వాళ్ళ నాయన వారి హృదయాన్ని మీరు తెరవమని ప్రార్థిస్తున్నాను కన్న తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తూ అల్పురాన్ని ఎన్నిక లేని దాన్ని తండ్రి, ఏ యోగ్యత లేని దాన్ని ఆయన పాలెటి ప్రసాద్ గారి సతీమణి పాలెటి ఎస్ఆర్ఎం ఆంటీ మరి తన యొక్క సాక్ష్యాన్ని మనతోటి పంచుకుంటారు. మనందరం కూడా శ్రద్ధగా ఆలకిద్దాం. అందరికీ నా వందనాలు. ముఖ్యంగా నా సంఘస్థులు నన్ను ప్రేమించి శ్రమ అనుకోకుండా ఇక్కడికి వచ్చినందుకు మరీ వందనాలు. పాస్టమ్ గారు, మిత్ర అశోక్ అన్న మరి ప్రేరేపించి వాళ్ళని పురికొల్పి తీసుకొచ్చినందుకు కూడా మరీ వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇప్పుడు మిత్ర పాస్టర్ గారు నాకు సాక్ష్యం చెప్పడానికి సమయం ఇచ్చాడు. ఇది నా దేవునిలో చేసుకున్న ప్రమాణం. ఇది నాకు పాస్టర్ గారు నేర్పించిన ప్రమాణం. ఇప్పుడు లేరు ఈ సమయంలో, ఇది పాస్టర్ గారు పెట్టాల్సింది. ఆ స్థానంలో మిత్ర పాస్టర్ గారు నిలబడ్డారు. నేను శుక్రవారం స్త్రీల కూడికలో కడుపుల నొప్పి వచ్చింది. నాకు కడుపుల నొప్పి వచ్చినప్పుడు అది ఏందో తెలియదు. శుక్రవారం అంతా నొప్పిగానే ఉంది. పాస్టర్ గారికి చెబితే అప్పుడు అందరూ సంఘస్థులు ప్రార్థన చేశారు కానీ నాకు తగ్గట్లా. అది ఎంత నొప్పి అంటే 24 గంటల కడుపులో నొప్పి. అది అసలు ఎంత బాధో ఇప్పుడు తెలుసుకున్న బాధే నాకు అసలు. అది శుక్రవారం నొప్పి వచ్చింది. శనివారం నైట్కి పగిలింది. 24 గంటలు పగిలితే 24 గంటల్లోనే చనిపోతారంట. కానీ అది నాకు 24 గంటలు నొప్పి అది పగిలిందని కూడా నాకు తెలియదు. 24 గంటలు పేగు పగిలిందని కూడా నాకు తెలియదు. ఆ బాధతోటే ఉన్నా. అప్పటికి నేను రక్షించబడ్డా. ఆ బాధతోటే పని చేసుకుంటున్నాను ఇంట్లో. మళ్ళీ ఆదివారం చర్చికి వచ్చాను. ఆదివారం చర్చికి వచ్చినాక ఆదివారం నైట్కి తట్టుకోలేకపోయే ఈ టైంలో తట్టుకోలేకపోతే దగ్గరలో చౌదరి హాస్పిటల్ ఉంటే తీసుకెళ్తే
ఆయన భయపడ్డాడు. భయపడి వెళ్ళిపోయాడు. నాకేం వైద్యం చేయలేదు, సెలైన్ గట్టి భయపడి వెళ్ళిపోయినాక ఆయన కూడా చెప్పలే ఇట్టు జరిగిందని. అప్పటికి శుక్ర, శని, ఆదివారం, తెల్లారి సోమవారం 3 రోజులు అయిపోయింది. 4వ రోజు వచ్చింది. ఆ బాధతోటే ఉన్నాను, కానీ నా శరీరం అంతా మార్పు వచ్చింది. పెదాలు మారిపోయినాయి. నాకు మరణ దినాలు దగ్గర పడిపోయినాయి. ఆ రోజు 8 అయింది తెల్లవారు సోమవారం. ఒక అబ్బాయి వస్తే ఆ అబ్బాయిని పిలిచి అడిగారు, తెలిసిన అబ్బాయిని, ఎవరు చేర్చుకోరన్నా ముందు విజయరాఘరావు అక్కడ తీసుకురండి, ఆయన అయితే ఎట్టయినా కొంచెం ఇది చేస్తాడంటే విజయరాఘరావు హాస్పిటల్కి తీసుకెళ్ళారు. నన్ను తీసుకెళ్ళినాక ఆయన చూశాడు. ఏంది అమ్మ ఇంకా బతుకుంది అన్నాడు. మా కుటుంబాలన్నీ ఆడే ఉండేవి. మా అమ్మకు నేను ఒక్కదాన్ని, 4 మగపిల్లలు. ఇక నేను చచ్చిపోతున్నానని అందరూ ఏడుస్తున్నారు అక్కడ. కానీ నాకు నమ్మకం ఉంది నేను బతుకుతానని. ఆ బాధతోటే ఇట్లా గోడ పెట్టుకొని నిలబడే స్థితిలో కూడా నేను లేను ఆ టైంలో. ఇంక మా చిన్నమ్మ ఆమె నర్సు హెల్త్ డిపార్ట్మెంట్లో ఆమె వెళ్ళి ఆయనకు దండం పెట్టి ఆయన చేతులు పెట్టుకొని, అయ్యా నా బిడ్డను బతికి ఆ బాధ తట్టుకోలేకపోతుందంటే, అమ్మ చేస్తే చచ్చిపోద్దా ఆపరేషన్ అని చెప్పాడు. సరే చచ్చిపోద్దే బతికిద్దానయ్యా, ముందు నా బిడ్డ బాధ తీసేయాలి ఏడిచి చేతులు పట్టుకుంది. కానీ ఇప్పుడు ఆమె లేదు, ఆల్రెడీ చనిపోయింది. చేతులు పట్టుకొని ఏడిచి చెప్పినాక ఇంకా ఆయన నన్ను తీసుకెళ్ళాడు. ఏం టెస్టులు అసలు ఏం చెయ్యాల నాకు. ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్ళి బల్ల మీద బండబెట్టాడు. కొంచెం మొత్తంగానే ఒక అబ్బాయి, ఆయన నరాలు ఎముకలు డాక్టర్ కదా, ఒక అబ్బాయి మిల్లర్లో చెయ్యి పెట్టి 14 సంవత్సరాల అబ్బాయి, ఈ 5 ఏళ్ళు తెగిపోయి ఆ అబ్బాయిని తీసుకొచ్చారు అదే టయానికి. కానీ ఎందుకు నేను ఇది చెప్తున్నానంటే దేవుని సాక్ష్యం కాబట్టి ఆ టయానికి కూడా ఆ అబ్బాయి వచ్చి ఉండొచ్చు. ఈయనేం చేశాడు, నన్ను ఆ బల్ల మీద పండబెట్టి వెళ్ళి ఆ అబ్బాయికి ఆపరేషన్ చేశాడు. అప్పటికి ఎంత టైం పట్టిందో చూడండి. కానీ దేవుడు కార్యం అక్కడ జరుగుతుంది కాబట్టి నన్ను అక్కడే పండబెట్టాడు. 3ంటికి వచ్చాడు నా దగ్గరికి. 3ంటికి వచ్చేలేకి ఆ మత్తు వదిలిపోయింది నాకు. ఇక మొదలు పెట్టారు. అసలు హాస్పిటల్ రూమ్ అంతా ఏడుస్తున్నాను, నొప్పి అని. అందరు చిన్నవాళ్ళు. నా కూతురు 6 ఏళ్ళు చదువుతుంది అప్పుడు. ఇక నేను ఒకటే మాట అనుకున్నాను, బ్లడ్ కట్టకపోతే చచ్చిపోద్దని చెప్పాడు. అది కూడా ఎట్ట కట్టాలంటే అట్ట తీసి ఎట్ట కట్టాలని చెప్పాడు. కొనక్కొచ్చి అది ఇది చేస్తే అమ్మాయికి సెట్ అయింది కదా. అప్పటికి నేను అన్నం తిని చాలా రోజులు అవుతుంది కదా, నాకు చాలా బలహీన పడిపోయాను. నేను జ్వరం కూడా వచ్చేసింది అలా నాకు ఆ పేరు తగలంగానే. చెప్పినాక బ్లడ్ కావాలి, కొనక్క రాకూడదు, ఎవరన్నా ఇవ్వాలి. ఎవరు ఇస్తారు ఆ టయానికి వచ్చి? కానీ మా పాస్టర్ గారు వచ్చారు నా కోసం. పాస్టర్ గారు వచ్చి ఎట్టైనా కూర్చున్నాడు, మిత్ర పాస్టర్ గారు లాగా. అమ్మా వేస్తారమ్మా అన్నాడు. అన్నానట్టు కళ్ళు తెరిసే కానీ మాట్లాడే శక్తి కూడా నా దగ్గర లేదు ఆ టైంలో. నేనేమనుకుంటున్నానంటే, ప్రభు నన్ను బతికి నీ సాక్షిగా నేను ఎక్కడైనా సాక్ష్యం చెబుతాను. డిసెంబర్ నెల చలికాలం, ఇంకా ప్రభు నన్ను బ్రతికి నేను సాక్ష్యం చెప్తా. ప్రభు కోసం నేను ఇస్తాను. నన్ను ఆంతరం కూర్చున్నాడు పాస్టర్ గారు. వెళ్ళాల నాకు ఎవరో పిలిచారు కూడా, వెళ్ళలేదు. పక్కన ఒక పాస్టర్ గారు వచ్చారు. మా సంఘస్థులకు తెలుసు. ఆ పాస్టర్ గారు వచ్చి, రా అన్న ఈ రిస్క్ అంతా మనకెందుకు అంటున్నాడు. ఇంకా మా పాస్టర్ గారికి మొఖానే మాట్లాడే అలవాటు ఉంది. నువ్వు బాగా సాలుగా నన్ను పెద్ద చదివినాక కామ్గా మరి పోయాడో ఉన్నాడో నాకు తెలియదు. కానీ ఆ పాస్టర్ గారు ఇంక డాక్టర్ గారు వచ్చి ఈ అమ్మాయికి రక్తం చనిపోయింది అన్నాడు. అసలు కాళ్ళు ఇరిగిన వాళ్ళు, చేతులు ఇరిగిన వాళ్ళు అదేం క్లాస్ కట్టలు కదా, అందరు లేచి కూర్చున్నారు. అనేలోకి మా పాస్టర్ గారు, మిత్ర పాస్టర్ గారు ఎత్తునే ఉంటారు. ఇంత పెద్దగా చేతులు ఎత్తి చప్పట్లు కొట్టి అక్కడ దేవుణ్ణి ఎంత స్తుతించాడు. అసలు అది ఆ రోజు సెల్లు లేవు, కానీ అప్పుడు సెల్లు తీసి
ఉంటే అసలు ఎంత బాగుండేది అనిపించింది నాకు. అట్ట చప్పట్లు కొట్టి స్తుతించి ప్రార్థన చేసి అందునప్పుడు నాకు మరణం తప్పిందన్న దాకా మా పాస్టర్ గారు నా దగ్గర కూర్చున్నాడు. అప్పుడు ఆయన, ఏందమ్మా ఏం జరిగింది, ఈయన మాయల మంత్రాలు జరిగినట్టు అయిపోయిందంటే అప్పుడు అన్నా నేను, నా దేవుడు నా యేసయ్య నన్ను బ్రతికించాడు, అతనేం కాదా నీకు ఆపరేషన్ చేసిందంటే నువ్వు చేస్తే చెయ్యొచ్చు, నువ్వు మనిషివే కదా అన్న. ఇంకా అప్పుడు ఆయన నవ్వుకొని, ఏంది నక్క నాట గడ్డ పెట్టావు, నీ మరణం తప్పిందమ్మా, ఇంక నీకు బాధ లేదని. పండుగ రేపు అనంగా, క్రిస్మస్ రేపు అనంగా ఈరోజు కొట్లిప్పి నన్ను పంపిస్తే అట్లాంటి నన్ను మెల్లిగా తీసుకొచ్చి కూర్చోబెట్టి మా కలువరి చర్చిలో మా పాస్టర్ గారు సాక్ష్యం చెప్పించాడు. అప్పుడు ఇలాగ పల్లెటూళ్ళకి వెళ్ళి పాస్టర్ గారు అసలు ఏదో గొప్పకి ఆయన గురించి నేను పొగడటం కాదు, కానీ లోకంలో ఎంత సేవ చేశాడో దేనికి ఆశపడ్డాడు కదా పాస్టర్ గారు. ఇప్పుడు కూడా వాళ్ళకి సరైన ఇల్లు లేదు, ఒక్క దేవుడి కోసమే నిలబడ్డాడు ఆయన. అట్లాంటి పాస్టర్ గారు మమ్మల్ని నాకు బాప్తీసం ఇచ్చి నన్ను విధమైన క్రమమైన చర్చిలో నుంచి ఒక క్రమంగా నన్ను నడిపిస్తున్నారు. నా సంఘస్థులు కూడా ఎంతో ప్రేమగా వాళ్ళు నా కోసం ఎంతో ప్రార్థన చేశారు. అంత దూరం వచ్చి నన్ను చూశారు, 60 అడుగులు రోడ్డుకు వచ్చి. అదేవిధంగా మిత్ర పాస్టర్ గారు కూడా ఆ స్థానంలో ఉన్నారు, వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. మరియు వయసులో ఉన్నా కూడా ఎంతో మంది పాస్టర్ పిల్లలు ఏదో చేస్తున్నారు. మా పాస్టర్ గారు పిల్లలు అట్టగాడు, అందరు పాస్టర్ వల్లే. ఏదో గొప్పకి నేను చెప్పట్లేదు, కానీ ఇది వాస్తవము. ఇంకొకటి, దెయ్యాలు నల్లగొట్టే పాస్టర్లు ఎంతో మోసం చేస్తున్నారు. ఆ మోసంలో మీరు పడద్దు. ఎవరైనా మంచి వాక్యానుసారంగా జేవు వెలుగులో ఉండండి. ఇక్కడ సువార్త అనేది లేదని ఏదో ఇక్కడ గొప్ప కోసం నేను పెట్టించలేదు, కానీ ఇంత ఖర్చు పెట్టి ఇక్కడ వాక్యం వినపడాలి, ఒక్క ఆత్మైనా రక్షణ పొందాలి అనే ఉద్దేశంతో నేను పెట్టాను. సండే స్కూల్ పరిచర్యలను నిర్వహిస్తా ఉన్నారు. సెల్కుమార్ అక్క ప్రార్థనలు నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా యేసయ్య, మీకు వెళ్ళలేని వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు నాయన. ప్రభా, ఈ రీతిగా నాయన ఎస్తేరమ్మాటి ప్రసాద్ అంకులు నాయన మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీరు చేసిన మేలుకు నాయన ప్రభా, మరి ఈ ఊర్లో నాయన మరి మీటింగ్ పెట్టి ఉంటుండగా ప్రభా నాయన వాళ్ళ ఆశని తీరుస్తున్న దేవుడు, ఒక్క పాపికైనా రక్షణ కావాలి నాయన ప్రభా. మరి నాయన మీ నామ మహిమార్థంగా ఇక్కడ వాడబడాలి తండ్రి ప్రభా. జంతువుల వలన నాయన, పక్షుల వలన మాకు రక్షణ రాలేదు నాయన, అది నాయన గుర్తెరగాలి నాయన ప్రభా. మీ రక్తం వల్లే నాయన మాకు రక్షణ వచ్చింది నాయన. ఇక్కడున్న ప్రజలను జ్ఞాపకం చేసుకోండి, మీ కృప చూపించండి, రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి అయ్యా ప్రభా నాయన. చేరి వచ్చిన ప్రతి ఆమేన్. నా పేరు మిత్ర మనోహర్, మా భార్య పేరు స్వాతి, ఇక్కడే ఉన్నారు. నేను ఒంగోలులోని ఈ యొక్క కల్వరి ప్రార్థనా మందిరం అనేటువంటి ఈ యొక్క చిన్న ప్రార్థనా మందిరానికి కాపరిగా ఉంటూ ఉన్నాను. నిజానికి మా నాన్నగారు సేవ ప్రారంభించి ఉన్నారు. అయితే గతించిన సంవత్సరం సెప్టెంబర్ నెలలో మా నాన్నగారు ప్రభు సన్నిధికి వెళ్ళి ఉండగా ఆ పరిచర్యను నేను కొనసాగిస్తూ ఉన్నాను. మరి నా యొక్క విద్యాభ్యాసము, ఉద్యోగము, వివాహము అంతా కూడా మరి 2010 సంవత్సరంలో వివాహం అయింది. 2015 వరకు నేను కొన్ని కంపెనీస్లో జాబ్ చేస్తూ వచ్చాను. 2015 సంవత్సరం తర్వాత నుంచి నేను సేవా పరిచర్యలోనికి, మా నాన్నగారు, మా అమ్మగారు మరి వారి యొక్క పుట్టు పూర్వతరాల నుంచి కూడా, వారి యొక్క తల్లిదండ్రులు, వారి తల్లిదండ్రుల నుంచి కూడా అందరూ క్రైస్తవుల కుటుంబంలోనే మరి ఉంటూ ఉన్నారు. మా నాన్నగారు లెప్రసీ డిపార్ట్మెంట్లో డాక్టర్గా జాబ్ చేశారు. ఆ తర్వాత దేవుడు తన యొక్క సేవకు పిలిచినప్పుడు ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి ఒంగోలు వచ్చారు. ఒంగోలులో
మరి దేవుని యొక్క సేవను ప్రారంభించి ఉన్నారు. మా కుటుంబంలో మేము మొత్తం నలుగురం. మొదట మా అక్క, బావగారు, మా అక్క చారిటీ, బావగారు విలియం కేరీ, వారు విజయవాడలో గొల్లపూడిలో సేవ చేస్తూ ఉన్నారు. తర్వాత నేను, స్వాతి, తర్వాత మా చెల్లి ఎస్తేరు, మా బావగారు ఫిలిప్ కుల్దీప్, వారు ఒంగోలులోనే సేవ చేస్తూ ఉన్నారు. నాజరీన్ బ్యాప్టిస్ట్ చర్చ్ అనే చర్చికి సేవ చేస్తూ ఉన్నారు. మా తమ్ముడు పవిత్రన్ మ్యూజిక్ ప్రోగ్రామర్, ఒంగోలులో మరి మాకు ఒక మ్యూజిక్ స్టూడియో, అదొక మ్యూజిక్ స్కూల్ కూడా ఇప్పుడు రన్ చేస్తూ ఉన్నాం. నేను 2001 సంవత్సరంలో USIU అనేటువంటి ఒక ఎవెంజలికల్ యూనియన్ ద్వారా నేను యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి, ఆ తర్వాత నేను 2001 సంవత్సరము అక్టోబర్ 24న ప్రభువుని అంగీకరించి డిసెంబర్ 15వ తారీఖున నా సొంత రక్షకుడిగా అంగీకరించి నీటి మూలంగా బాప్టిసాన్ని పొందాను. నాకు దేవుడు ఫిబ్రవరి 13:5 వచనాన్ని దేవుడు జీవితకాల వాగ్దానంగా ఇచ్చారు. డిసెంబర్ 15వ తారీఖున డాక్టర్ పి విల్సన్ గారి చేతుల మీదుగా నేను నీటి మూలముగా బాప్టిసం పొంది క్రైస్తవునయ్యాను. 2013 సంవత్సరం నుంచి ఇప్పుడు వరకు బ్రదర్ సురేష్ వంగూరి అనేటువంటి అన్న ద్వారా నేను కౌన్సిలింగ్ అవుతూ ఆ యొక్క వాక్య తర్ఫీదుని నేను పొందుతూ ఉన్నాను. 2014 సంవత్సరం, కానీ 2015 సంవత్సరం నుంచి నేను సేవలోనికి వచ్చాను. నేను BTH ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా కంప్లీట్ చేసుకొని సర్టిఫికేషన్ పొందాను. ఇది మా యొక్క సేవా పరిచర్యలు. మరి మీరు మా కొరకు, మా యొక్క సేవా పరిచర్యల కొరకు మీరు ప్రార్థించాలని కోరుతూ ఉన్నాం. ఈరోజు మనము ఈ యొక్క కూడికలో చేరి ఉన్నాము. ఎస్తర్ మాంటి జీవితంలో దేవుడు చేసినటువంటి మేలులు, అదేవిధంగా ప్రసంగులను కూడా దేవుడు ఈ సంవత్సరము మరి ఈస్టర్కి ముందు బాప్టిసం పొంది ఉన్నారు. దేవుడు వారి యొక్క జీవితాల్లో చేసినటువంటి మేలులను అనుసరించి వారి యొక్క కుటుంబంలో అందరూ కూడా బాప్టిసం పొంది ఉన్నారు. రామారావును కూడా బాప్టిసం పొందారు. వినోదక్క అంతకు ముందే బాప్టిసం పొందారు. మా యొక్క ఒంగోలు సంఘంలో చాలా సంవత్సరాలు సండే స్కూల్ టీచర్గా పనిచేశారు. యవనస్తులకు వాక్యాన్ని బోధించారు. దేవుడు వారిని దీవించి మరి హైదరాబాద్లో వాళ్ళు ఇప్పుడు మరి రామారావు గారు జాబ్ చేస్తూ ఉన్నారు. అక్కడే ఉండి మరి వారి యొక్క కుటుంబ జీవితాన్ని కలిగి ఉంటూ ఉన్నారు. మరి ఒకవేళ కోవూరులో ఇక్కడ ఈ మీటింగ్ పెట్టడానికి కుదరకపోతే, ఇక్కడ పరిస్థితులు అనుకూలించకపోతే, లేదా ఇక్కడ వాకింగ్ చెప్తా ఉంటే అభ్యంతరాలు ఎదురవుతాయేమో, ఎందుకైనా మంచిది ఒంగోలులోనే మనం ప్రార్థన పెట్టుకుందాం, అక్కడ పెట్టుకుంటే సరిపోద్ది కదా అనేటువంటి ఆలోచనలతోటి ప్రారంభమయ్యి మేము ఇక్కడ మీటింగ్ పెట్టడం కొరకు ఒక వారం రోజుల నుంచి ముందుగానే మేము ప్రతిరోజు చర్చిలో సాయంత్రం వేళ మరి మేము 21 దినాల ఉపవాస ప్రార్థన పరిచర్యలు కలిగి ఉన్నాము. ఆ దాంట్లో భాగంగా సంఘమంతా కూడా ప్రార్థన చేస్తూ వచ్చాం. ఆ ప్రార్థన చేస్తూ వచ్చినటువంటి కారణాన దేవుడు ఈ యొక్క సాయంత్రం వేళ మనందరం కూడా ఇక్కడ చేరి దేవుని యొక్క నామాన్ని మనం స్తుతించడానికి, దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోవడానికి దేవుడు మనకి మరి తన యొక్క కృపను అందించారని మనము నమ్ముతా ఉన్నాం. మరి మన వాక్యాన్ని ప్రారంభించుకోక ముందు కొన్ని విషయాలు మనము తెలుసుకోవాలి. అదేంటంటే ఆకలైనప్పుడు ఆహారం కోసం దేవుణ్ణి అడిగితే దేవుడు మనకి 1 గంట సేపు తిని పూర్తిగా ఆకలి తీర్చుకోగలిగేటువంటి మధురమైన ఆహారాన్ని ఇస్తాడు. ఎంతసేపు తిని గంట సేపు తిని కంప్లీట్ గా ఆహారాన్ని తీర్చుకోగలిగేటువంటి ఆహారాన్ని మనకి ఇస్తాడు. కానీ మనం మాత్రం ఆ మధురమైన ఆహారాన్ని కేవలం రుచి చూస్తూ 30 సెకండ్లు లేదా 1 నిమిషం లేదా 10 నిమిషాలు, మహా అయితే 30 నిమిషాలు మాత్రమే తింటున్నాం. పూర్తిగా ఆకలి తీర్చుకోవడానికి గంట సేపు పూర్తిగా తినాలి. అప్పుడే మన ఆకలి తీరుతుంది, తిన్న ఆహారం బలంగా మారుతుంది. చెవులు గలవాడు గ్రహించునుగాక. ఏంటి ఈ 30 సెకండ్లు ఏంటి, 1 నిమిషం ఏంటి, లేకపోతే 10 నిమిషాలు ఏంటి, 30 నిమిషాలు ఏంటి చెప్పగలరా? ఈ రోజుల్లో వాక్యం ఎంతసేపు కావాలి అంటే ఎంతసేపు కావాలి? వాట్సాప్ స్టేటస్ లో కనిపించే 30 సెకండ్స్ చాలు. 30 సెకండ్స్ వాకింగ్ కనిపిస్తే అబ్బో చాలా అంతా నేర్చేసుకున్నాం అనిపిస్తుంది. మహా అయితే 1 నిమిషం. 1 నిమిషం అంటే
యూట్యూబ్ షార్ట్ అన్నమాట. యూట్యూబ్ షార్ట్ ఎంతసేపు వచ్చింది? ఒక 1 minute కదా వచ్చేది. అంటే ఈ రోజులో ఎంతసేపు అయితే వాక్యం వింటున్నారు? 1 నిమిషం అయితే వింటున్నారు. మహా అయితే 10 నిమిషాలు ఒక షార్ట్ వీడియో అయినా కానీ చూడగలుగుతా ఉన్నారు. ఇంకా మరి వాళ్ళ పాస్టర్ గారు చర్చిలో ఉండి నా వాక్యం మీరు సబ్స్క్రైబ్ చేశారా, మా వాక్యం విన్నారా అంటే ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఒక అరగంట మాత్రం వింటున్నారు. అంతకు మించి వాక్యం వినలేకపోతున్నారు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం 1 గంట సేపు వినగలిగితే, దేవుని యొక్క వాక్యాన్ని 1 గంట సేపు మనం ధ్యానం చేయగలిగితే ఆ వాక్యము మన హృదయంలోనికి ఏమవుతుందంటే మరి భద్రపరచబడుతూ ఉంటది. ఆ వాక్యం మన యొక్క హృదయంలో నింపబడుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి మనం దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా కూర్చొని పరిశీలిస్తూ మనం చదువుకోవడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. పరిశుద్ధాత్మ నడిపింపు కొరకు ఒక చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, నమ్మకమైన ప్రభువా యేసయ్య, ఈ సాయంకాలం వేళ కోవూరులో ప్రభువా నాయన మేమందరము చేరి ఈ యొక్క కోరుతూ ఉన్నాం. చేరి వచ్చినటువంటి బిడ్డలందరిని బట్టి ప్రార్థిస్తా ఉన్నాను. మీ కృప చూపండి నాయన, మీ దయ చూపండి ప్రభువా. ఇదిగో తండ్రి నాయన, ఈ సాయంకాలం మీరు దీవించండి. చేరి వచ్చినటువంటి బిడ్డలు, మైక్ ద్వారా వింటున్నటువంటి వారందరికీ కూడా దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినుటకు కృప చూపమని కోరుతూ ఉన్నాం. నీ యొక్క రాకడ అతి సమీపంగా ఉంటూ ఉండగా మా జీవితాలను మేము మార్చుకోవలసిన వారిగా, నీ వైపు తిరగవలసినటువంటి వారిగా, నీ మాట వినవలసినటువంటి వారిగా ఉంటూ ఉన్నామని గ్రహిస్తూ ఉన్నాం తండ్రి. అయినప్పటికీ నేను వినను అనుకుంటే నాయన యేసయ్య ప్రభువా, దాని వల్ల వచ్చేటువంటి నాయన యేసయ్య పర్యవసానానికి వాళ్ళే బాధ్యులు ప్రభువా నాయన. అయితే పరిశుద్ధాత్మ సహాయమును మీరు మాకు అందించమని కోరుతూ ఉన్నాం. సమస్త మహిమ ఘనత ప్రభువాన్ని మీకే ఆరోపిస్తూ యేసునామం పేరిట ప్రార్థిస్తున్నామని కోరుతూ ఉన్నాం. మొదటి ప్రశ్న ఏంటి అంటే, మొదటి ప్రశ్న నేను ఎవరు? నేను ఎవరు? రెండో ప్రశ్న ఎక్కడి నుండి వచ్చాను? నేను ఎవరు? నేను ఎక్కడి నుండి వచ్చాను? ఇక్కడ ఎందుకున్నాను? ఎక్కడికి వెళ్తాను? ఈ 4 ప్రశ్నలు మన జీవితంలో మనము వేసుకోవాల్సినటువంటి ప్రశ్నలు. పుట్టామంటే పుట్టాము, వయసు వచ్చింది, పెళ్లి చేసుకున్నాము, పిల్లలు పుట్టారు, వాళ్ళు పెంచుకున్నాము, వాళ్ళు ఎదుగు వచ్చేటప్పుడు మాకు ముసలితనం వచ్చింది, వాళ్ళకు పెళ్లి చేసాం, వాళ్ళు కుటుంబాలను ఏర్పరచుకున్నారు, వాళ్ళ కోసం సంపాదించిన ఇల్లు వాస్తులే. నేనెవరు? ఎక్కడి నుండి వచ్చాను? ఇక్కడ ఎందుకున్నాను? ఎక్కడికి వెళ్తాను? ఈ 4 విషయాలు మనం నేర్చుకుంటే మన జీవితం అంటే ఏంటో మనకు అర్థమవుతుంది. నేను ఎందుకున్నాను అనేటువంటి విషయమే నాకు తెలియనప్పుడు అసలు నేను ఎందుకు బతుకుతున్నాను అనేటువంటి విషయం నాకు అర్థం కాదు. కాబట్టి ఎప్పుడైనా కానీ ఈ 4 విషయాలు మనం ఆలోచించి నేర్చుకున్నప్పుడు జీవితం యొక్క పరమార్థం అనేటువంటిది ఏంటో మనకి అర్థమవుతుంది. మొదటి ప్రశ్నలోకి వెళ్దాం. మొదటి ప్రశ్న ఏంటి? నేను ఎవరు? నేను ఎవరు? ఎవరు నేను? చెప్పండి. వాళ్ళ ప్రధానత్వాన్ని పొందినటువంటి ఒక దూత మనకు అక్కడ కనిపిస్తా ఉన్నాడు. ఇతని పేరు ఏం పేరంటే సౌందర్యవంతుడైనటువంటి ఒక దూత, లూసిఫర్ అని పేరు అన్నమాట. ఆ దూత ఇక్కడ ఉన్నటువంటి దూతలందరికీ కూడా పెద్దవాడు, ప్రధానుడైనటువంటి ప్రధాన దూత అన్నమాట. ఆ దూత అందరినీ ఏలేటువంటి ఒక స్థితి కలిగినటువంటి వాడే ఉన్నాడు. అయితే ఆయన మనసులో గర్వించినటువంటి వాడిగా, పాపం చేసినటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. ఆయన యొక్క అందాన్ని చూసుకొని, ఆయన యొక్క సౌందర్యాన్ని చూసుకొని ఆ విధంగా దేవుడి కంటే తను తాను గొప్పగా ఎంచుకుంటా ఉన్నాడు. అంతేకాదు చాలా దూతలు ఆయనను వెంబడిస్తూ ఉన్నారు, ఆ ప్రధాన దూతను వెంబడిస్తూ ఉన్నారు. ఇది తన యొక్క సౌందర్యాన్ని చూసుకుంటూ మరి తాను గొప్పవాడినని, దేవుడి కంటే గొప్పవాడినని అనుకుంటూ పాపం చేస్తూ ఉన్నాడు. మరి మిగిలిన దూతలందరూ దేవుని దగ్గరికి వచ్చి ఆయన సముఖంలో ఉంటున్నప్పుడు దాన్ని తట్టుకోలేకపోతా ఉన్నాడు. నేను కూడా గొప్పవాడినే కదా, మరి నన్ను నా దగ్గరికి రాకుండా మరి దేవుడు యేసు ప్రభు అనేటువంటి ఈయన దగ్గరికి వెళ్తున్నారేంటి అని మనసులో గర్వించుకుంటూ బాధపడుతూ చెడ్డ హృదయం కలిగి మిగిలినటువంటి దూతలందరినీ కూడా తన వైపు తిప్పుకోవడానికి ప్రణాళిక చేస్తూ ఉన్నాడు. ఇది దేవుడు గమనిస్తున్నప్పటికీ ఆయన దాన్ని అలా చూస్తూ ఉన్నాడు. ఇక లూసిఫరు
మిగిలినటువంటి దూతలందరినీ తన వైపు మార్చుకోవటానికి ఎన్నో రకాలైనటువంటి రచనలు చేస్తూ ఉన్నాడు. ఆ దూతలందరితో వాళ్ళతో మాట్లాడుతున్నాడు. దేవుడి నుంచి మీకు వచ్చేటువంటి నష్టం ఇది, ఆయన చాలా మీకు కనుమరుగు చేశాడు, మిమ్మల్ని ఆయన దగ్గరికి రానియట్లేదు, ఆయన యొక్క స్థితికి మిమ్మల్ని తీసుకురావట్లేదు అని వాళ్ళందరినీ కూడా తన వైపు మార్చుకోవటానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ప్రధాన దూతగా ఎంచబడినటువంటి లూసిఫర్ అనేటువంటి ఈ యొక్క దూత ఈ యొక్క పరిస్థితులన్నిటిని కూడా దేవుడు గమనిస్తూ ఉన్నాడు. ఆకాశంలో వీటన్నిటిని గమనిస్తూ ఉన్నాడు. అయితే ఆయన ప్రేమమయుడు గనుక వాళ్ళని క్షమిస్తూ ఉన్నాడు. అయినప్పటికీ వాళ్ళు ఆయన మాట వినేటువంటి స్థితిలో లేరు. ఇంకా చివరికి ఇది ఒక పెద్ద గొడవగాను ఒక యుద్ధంగాను అక్కడ ఉంటూ ఉంది. ప్రకటన గ్రంథంలో మనము ఈ విషయాలన్నీ కూడా చూడగలుగుతాం. మిఖాయేలుకు తర్వాత ఆ లూసిఫర్ కు మధ్యలో జరిగినటువంటి ఆ యొక్క యుద్ధం, వాళ్ళందరూ కూడా వచ్చేసారనమాట. ఆ దూతలందరినీ ప్రేరేపించాడు, మీరు మాకు పరలోకంలో నీ స్థానాన్ని నాకు ఇవ్వాలి, నేను కూడా నీ అంతటి గొప్పవాడినే అని ఇంకా యుద్ధం చేసుకుంటా ఉన్నంత స్థితికి వచ్చేసాడనమాట. అలా చేయకపోతే, నువ్వు ఒప్పుకోకపోతే ఇంకా యుద్ధమే అన్నట్టుగా చెప్తూ ఉన్నాడనమాట. కాబట్టి వీటన్నిటిని దేవుడు చూస్తూ ఉన్నాడు, ఇవన్నీ గమనిస్తూ ఉన్నాడు. అప్పుడు దేవుని వైపు ఉన్నటువంటి దూతలు కూడా చూస్తూ ఉన్నారు. అయితే చాలా మంది దూతల్ని తన మాటలతోటి వక్రీకరించి మరి ఇక యుద్ధమే చేద్దాం, నేనా నువ్వా అని తేల్చుకుందామని చెప్పేసి ఆ లూసిఫర్ దేవుని దూతలతోటి చేసినప్పుడు ఇంకా అక్కడ యుద్ధం స్టార్ట్ అయింది. లూసిఫర్ దూతకి తర్వాత అదే విధంగా మిఖాయేలు దూతకు మధ్యలో జరిగినటువంటి ఒక పెద్ద యుద్ధం లాగా మనం చూస్తా ఉన్నాం. ఈ యొక్క యుద్ధము ఒక నాటకీయంగా మనకు ఎదురుగా కనిపిస్తున్నప్పటికీ కూడా మరి పరలోకంలో నిజంగా జరిగినటువంటి ఒక యుద్ధంగానే మనం చూస్తా ఉన్నాం. దేవుని దూతలకు అపవాది దూతలకు మధ్యలో జరిగినటువంటి యొక్క ఘోర భీకర యుద్ధంలో మరి ఆ యొక్క లూసిఫర్ దూతలు జయించలేకపోయారు. వాళ్ళు అక్కడ మరి ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా దేవుని యొక్క పరిశుద్ధతను వాళ్ళు తొలగించలేకపోయారు. కాబట్టి ఇక వాళ్ళకి పరలోకంలో ఉండేటువంటి దానికి అవకాశం లేకుండా పోయింది. కాబట్టి దేవుడు వాళ్ళని అక్కడి నుంచి త్రోసివేశాడు. వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి పరలోకంలో ఉండటానికి అవకాశం లేకపోవటం వలన వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి త్రోసివేయబడి కింద పడిపోయారు. ఎవరైనా ఒకటే కదా. కాబట్టి వాళ్ళు కింద పడిపోయినప్పుడు దేవుడు ఆలోచిస్తా ఉన్నాడు, మరి ఈ విధంగా ఒక పాపము చేసి కొన్ని కోటాను కోట్ల మరి దూతలు ఇలా వెళ్ళిపోయారు కదా, మరి వీళ్ళ ద్వారా నేనేం చేయాలి, వీళ్ళ ద్వారా నేనేమి ప్రూవ్ చేసుకోవాలి, నేను న్యాయవంతుణ్ణి, నేను మంచివాడిని ప్రూవ్ చేసుకోవాలి. కానీ అపవాదిగా మారినటువంటి యొక్క ఆ లూసిఫర్ అనేవాడు ఏం చేస్తున్నాడంటే అతను కూడా దేవుని యొక్క సృష్టిని తన వైపు మార్చుకోవాలని తన ప్రయత్నం తను చేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు ఆలోచిస్తూ ఉన్నాడు, నేను నా పోలికలో మనుషులను సృష్టిస్తాను, వాళ్ళని ఒక ప్లేస్ లో ఉంచుతాను, ఒక భూమి మీద ఒక భాగంలో ఒక భూభాగం అనేటువంటి దాన్ని తయారు చేసి దాని మీద నేను వాళ్ళని ఉంచి వాళ్ళ ద్వారా నా మహిమను చాటుకుంటానని దేవుడు ఏం చేశాడు, ఆదియందు భూమి ఆకాశములను సృజించాడు. నేను చెప్పిన విషయాలన్నీ భూమి సృష్టించక ముందు సంగతులు చెప్పాను. ఇప్పుడు మీరు చూస్తుంది దేవుడు సృష్టిని ప్రారంభించిన తర్వాత 6 దినముల్లో ఆయన సృష్టి యావత్తు నిర్మించి 6వ దినమున ఆయన తన యొక్క రూపంలో నేల మంటితోటి మనుషులను నిర్మించాడు. ఆయన ఆకాశ పక్షులను, భూజంతువులను, సముద్రంలో ఉండేటువంటి మరి జలచరాలను, తర్వాత ఇంకా నీటిలోను బయట కూడా ఉండేటువంటి జీవులను, పెద్ద పెద్ద మృగాలను, చిన్న చిన్న మరి జంతువులను, ఇంకా పులులను, సింహాలను, ఈ విధంగా ఈ భూలోకంలో ఉండేటువంటి రకరకాలైనటువంటి జీవులన్నిటినీ కూడా ఆయన చేసినటువంటి వారిగా చూస్తూ ఉన్నాం. ఇక నా పోలికలో నా రూపంలో నేను మనిషిని చేయుదును కదా అని దేవుడు నేల మట్టితోటి మనిషిని నిర్మించాడు. ప్రియులారా, దేవుని యొక్క ప్రణాళిక చాలా గొప్పది. మనిషి మీద దేవునికి ఉన్నటువంటి ప్రణాళిక ఎంతో గంభీరమైనటువంటిది. ఆయన యొక్క రూపంలో మనుషులను చేసి వారి యొక్క నాసిక రంధ్రాల్లో ఆయన యొక్క ఊపిరిని ఊదినప్పుడు వాళ్ళు జీవాత్మ అయినటువంటి వారిగా చూస్తూ ఉన్నాం.
మరి దేవుడు నేల మంటితోటి నరుని నిర్మించాడు. నరుని నిర్మించి ఆయన యొక్క వాయువుని, ఆయన యొక్క ఊపిరిని ఊదినప్పుడు మనిషి ఏమయ్యాడు? ఆయన జీవాత్మ అయ్యాడు. మనిషి జీవాత్మ అయినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఆ విధంగా దేవుడు మనిషిని చేసిన తర్వాత, మనిషిని అంటే పురుషుణ్ణి మొదట చేశాడు. పురుషునికి కావలసినటువంటి సాటి అయిన సహాయాన్ని తర్వాత తన కొరకు, ఆదాము కొరకు హవ్వను కూడా దేవుడు చేశాడు. వారు ఫలించి అభివృద్ధి పొంది ఈ భూమిని విస్తరించి దాన్ని లోపరుచుకుని నింపుడి అని చెప్పేసి వాక్యంలో మనము చూస్తా ఉన్నాం. ప్రియులరా, దేవుని యొక్క ప్రణాళిక చాలా గొప్పది. ఆయన యొక్క ప్రణాళికను అనుసరించి ఆయన ఈ భూలోకంలో మనందరినీ కూడా తన యొక్క రూపంలో మనుషులుగా మనలను నిర్మింపజేశాడు. మరి వాళ్ళకి ఇలా చెప్పి ఒక కండిషన్ అయితే దేవుడు వాళ్ళకి చెప్పాడు. ఈ విషయాలన్నీ కూడా ఆదికాండంలో మనం చదువుతాం. ఇవన్నీ మనకి తెలిసినవే. ప్రతి చల్లబూట దేవుడు ఆదాము హవ్వకు కనిపించేవాడు. కనిపించి వారితోటి మాట్లాడుతూ ఉండేటువంటి వాడు. ఆ విధంగా అక్కడ ఏదైనా తోటలో ఉండేటువంటి ఆ పనులన్నీ కూడా చేయటానికి, లేకపోతే వాటికి అక్కడ ఉండేటువంటి మృగాలకి, అక్కడ ఉండేటువంటి జంతువులన్నిటికీ పేర్లు పెట్టడానికి దేవుడు వాళ్ళని అందులో ఉంచినట్టుగా వాళ్ళని అభివృద్ధి పరచడానికి ఉంచాడు. ప్రతి చల్లబూట ప్రభు వారు వాళ్ళకి కనిపిస్తూ ఉండేవాడు. అలా కనిపిస్తూ అక్కడ ఉండేటువంటి విషయాలన్నీ చెప్తూ తోట మధ్యలో ఉండేటువంటి ఒక చెట్టు గురించి కూడా ఆయన చెప్పాడు. తోట మధ్యలో ఉండేటువంటి చెట్టు, ఆ యొక్క చెట్టు యొక్క పండు మాత్రం మీరు తినొద్దని చెప్తూ వచ్చాడు. అదిగోండి చెట్టు చూపిస్తూ ఉన్నాడు. మీరు ఈ చెట్టులో ఉండేటువంటి చెట్టు పండును మాత్రం మీరు తినొద్దు. ఇది కండిషన్ అన్నమాట. అంటే దేవుడు ఏమనుకున్నాడంటే, నేను ఒక మనిషిని తయారు చేసి ఆ మనిషి నా మాట వింటాడా లేదా అని ఒక పరీక్ష పెట్టినప్పుడు ఆ లూసిఫర్, కింద పడిపోయినటువంటి లూసిఫర్ ఎక్కడ పడ్డాడు? ఏదైనా తోటలోనే, భూమి మీదే పడ్డాడు. కాబట్టి ఆ భూమి మీద పడినటువంటి అపవాది అయినటువంటి లూసిఫర్ కూడా ఆ చెట్టులోనే ఉన్నాడు. ఇవన్నీ వాక్యంలో లేవు, కానీ మన అవగాహన అనుసరించి సిద్ధపరిచినవి. కాబట్టి దేవుడు వాళ్ళతో మాట్లాడేటువంటి విషయాన్ని లూసిఫరు వింటున్నాడు. అంటే లూసిఫరు ఏం చేస్తాడు? ఒక పాముని, మరి యుక్తిగా ఉండేటువంటి ఒక పాముని అక్కడ పెడతాడు. దాని ద్వారా మరి దేవుని యొక్క మాటను లక్ష్య పెడతారా, అపవాది చెప్పేటువంటి మాట వింటారా అనేటువంటి ఒక ఆలోచన అనుసరించి ఈ యొక్క పని జరుగుతా ఉంది. కాబట్టి అపవాది ఆలోచిస్తా ఉన్నాడు. దేవుడు సృజించినటువంటి వాటిలో పాము, సర్పము చాలా యుక్తి కలిగింది. ఆ పాము ఏం చేసిందంటే, సర్పం ఏం చేసింది? ఆ అవ్వతోటి మాట్లాడుతూ ఉంది. దేవుడు ఏం చెప్పాడు? ఈ తోటలో ఉండేటువంటి అన్ని తినొచ్చు, కానీ ఈ చెట్టు పండు మాత్రం తినొద్దని చెప్పాడు. అంటే మీరు తినే దినంలో మీరు దేవదూతుల వలె ఉంటారని చెప్పినప్పుడు సర్పం మాటలు విని మోసపోయినటువంటి అవ్వ ఆ పండుని తీసుకుని తను తినటమే కాకుండా ఏం చేసింది? తను తినేసింది పండు, దేవుని యొక్క మాటను మీరింది. తర్వాత తీసుకెళ్లి తన భర్త అయినటువంటి ఆదాము కూడా ఇచ్చి నువ్వు కూడా తినమని చెప్పేసి చెప్పింది. దేవుడు తినొద్దన్నాడు కదా, అంటే ఆ తింటే బాగుంటుందని ఇంకా భార్య చెప్తే భర్త వెనకుండా ఉంటాడండి? చెప్పండి. కాబట్టి ఇంకా భర్త కూడా తినేశాడు. అపవాది మాట గెలిచింది. అపవాది మాట ఎప్పుడైతే గెలిచిందో భూలోకంలో శ్రమ ప్రారంభమైంది, భూలోకంలో కష్టాలు ప్రారంభమైనవి, యుద్ధాలు ప్రారంభమైనవి. అప్పుడే చెడు, వ్యసనాలు, ఇవన్నీ కూడా, పాపము అనేటువంటిది ఎప్పుడు ప్రవేశించింది అంటే దేవుని యొక్క మాటను ఎప్పుడైతే నిర్లక్ష్యపరిచాడో, దేవుడు ఇచ్చినటువంటి ఆ మహిమా దేహం అనేటువంటిది పోయింది. ఆ యొక్క మరి ఆ సిగ్గు అనేటువంటిది ఎరుగనటువంటి స్థితి నుంచి సిగ్గు అనేటువంటిది ఇప్పుడు కలిగింది. దాని వలన వాళ్ళు ఏం చేశారు? ఒక ఆకులతోటి వస్త్రాలు కుట్టించుకున్నారు. ఆ ఆకులతోటి కచ్చడములు చేసుకొని వాటిని పెట్టుకొని ఉన్నారు. ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు చేసిన పని తప్పు కదా అని. కానీ ఆజ్ఞను అతిక్రమించేశారు. ఆజ్ఞను అతిక్రమించినటువంటి వానికి మరణం అనేటువంటిది సంభవించాల్సిందే. ఆజ్ఞాతిక్రమం అనేటువంటిది పాపము. పాపం వల్ల వచ్చేటువంటి జీవితం మరణం అని వాక్యం మనకి బోధిస్తా ఉంది. ప్రభు వారు మరి ఏదైనా తోట నుండి వాళ్ళని బయటికి పంపించేసి వాటికి మరి అక్కడ
ఇంకెప్పటికీ కూడా ఆ ఏదైనా తోటలకు రాకుండా అక్కడ అగ్ని జ్వాలలను ఆయన ఉంచినటువంటి వానిగా చూస్తూ ఉన్నాం. దేవుడు ఆలోచిస్తా ఉన్నాడు, మరి మనిషి తప్పు చేశాడు, నా ఆజ్ఞను అతిక్రమించాడు, మరి ఏం చేయాలి? దీనికి ఏంటి పరిష్కారం? పాపానికి పరిష్కారం ఏంటంటే సాక్రిఫైస్. ఏంటి చెప్పండి? అక్కడ మనం చూస్తా ఉన్నాము, వాక్యంలో ఈ విషయాలన్నీ క్లియర్ గా లేనప్పటికీ కూడా మరి వాళ్ళు ఆ తర్వాత ఆ ఆకులతోటి చేసినటువంటి కచరాలు తీసేసి వాళ్ళు మరి జంతువు యొక్క చర్మాన్ని ఎలా ధరించగలిగారు? మరి వాళ్ళు ఎలా అలా చేయగలిగారు అంటే దేవుడు మరలా వాళ్ళకు ప్రత్యక్షమై వాళ్ళతో చేసినటువంటి నిబంధన, వాళ్ళకి చెప్పినటువంటి మాట, మీరు అభివృద్ధి పొంది భూమిని నిండించడని చెప్పాడు కదా. కాబట్టి ఆజ్ఞను, ఆ మాటను అనుసరించి దేవుడు ఏం చేశాడంటే ఒక గొర్రెను మరి వధించినటువంటి స్థితిలో పాప క్షమాపణకు రూపమైనటువంటి ఒక విషయం ద్వారా మరి అక్కడ ఏం కనిపిస్తా ఉందంటే ఆ పాప క్షమాపణకు సంబంధించినటువంటి ఒక కార్యాన్ని చూస్తా ఉన్నాం. అపవాది ఆలోచిస్తా ఉన్నాడు, నేను వీళ్ళ పాపములోనికి ప్రవేశపెడితే ఆ పాపము నుంచి విముక్తి పరచడానికి ఈ బలి అర్పణ అనేటువంటిది తీసుకొచ్చాడే, ఇప్పుడు ఏం చేయాలి మనము అని అపవాది వైపు ఉన్నటువంటి దూతలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ప్రియులరా, అపవాది యొక్క ఆలోచన ఏంటంటే యావత్ భూ ప్రపంచాన్ని నాశనం చేయాలని. కానీ దేవుడు తన యొక్క స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నటువంటి ఈ యొక్క లోకాన్ని ఆయన ఊరికే వదిలేటువంటి వాడు కాదు. తన యొక్క సొంత చిత్తము, తన యొక్క సొంత క్రియల ద్వారా ఆయన తయారు చేసుకున్నటువంటి భూమిని ఆయన నాశనం చేస్తాడా? అప్పుడు తండ్రి అయినటువంటి దేవుని దగ్గర కుమారుడు అయినటువంటి ప్రభు చూస్తూ ఉన్నాడు, నేను ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ పాపాన్ని పోగొట్టగలనంటే నేను ఈ భూలోకానికి మానవునిగా వెళ్ళాలి. నేను మానవునిగా వెళ్ళి వాళ్ళ కోసం శిలువలో మరణించాలి. అలా శిలువలో మరణిస్తేనే కానీ నాకు వీళ్ళందరికీ మరి నిత్య జీవం రాదని ఆయన పరమును వీడి ఈ యొక్క భూలోకమునకు వచ్చాడు. భూలోకమునకు వచ్చి కన్య మరి గర్భాన ఆయన జన్మించి ఆయన ఎంతో గొప్ప సేవ చేసి ఎంతో మందిని రక్షించి ఆయన మరి ఎన్నో ప్రార్థనలు చేసి ఆయన చివరికి మనందరి నిమిత్తము ఆయన బలి చేయబడ్డాడు. మనందరి నిమిత్తం ఆయన సిలువ వేయబడ్డాడు. ఆయన సిలువలో మరణించడం ద్వారా మాత్రమే మనకి నిత్య జీవం కలుగుతుందని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. మరి అపవాది ఏం చేస్తాడంటే ఈ భూలోకంలో ఉన్న మనుషులందరికీ రకరకాలైనటువంటి తలంపులు పెడతాడు. తలంపులు పెట్టి పాపము చేసేటట్టు చేస్తాడు. ఏ విధంగా? మన యొక్క బిజీ లైఫ్ ద్వారా కావచ్చు, ఈ లోకంలో ఉండేటువంటి రకరకాలైన పనిపాట్లు కావచ్చు, వ్యసనాలు కావచ్చు. చిన్నపిల్లలు అయితే వాళ్ళ యొక్క జీవితంలో గేమ్స్ తోనే చచ్చిపోతా ఉన్నారు. ఈ విధంగా మనిషిని రకరకాలైనటువంటి తలంపుల చేత పాపము చేసేలాగా చేస్తాడు అపవాది. ఆ విధంగా చేస్తాడు. అయితే నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి వస్తావో అప్పుడు ఆయన నిన్ను హత్తుకొని ఆయన నిన్ను సంపూర్ణంగా రక్షిస్తాడు. ఏదైనా ఆదాము పోగొట్టుకున్నటువంటి ఆ యొక్క ఫ్రీడమ్ అనేటువంటి దానిని, ఆ పరిశుద్ధత అనేటువంటి దాన్ని దేవుడు మరలా దయచేసేటువంటి వానిగా ఉంటూ ఉన్నాడు. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆ మొదటి విషయం మీకు అర్థమై ఉంటుందని అనుకుంటా ఉన్నాను. ఏంటి ఆ మొదటి విషయం? నేనెవరు? నేను ఎక్కడి నుంచి వచ్చాను? నేనెవరు చెప్పగలరా? నేనెవరు? నేను దేవుని సృష్టిని. దేవుడు తన స్వహస్తాలతోటి నన్ను చేశాడు. చూశారు కదా వీడియో, ఇంతసేపు చూసి మీరెవరు అంటే సైలెంట్ గా కూర్చున్నారేంటి అంటే వీడియో చూపించేస్తే ఇంకొకరిని ఎవరైనా చెప్తానని అనుకున్నారా? కాబట్టి నేనెవరంటే నేను దేవుని యొక్క సృష్టిని. దేవుడు నన్ను సృష్టించాడు, మట్టిలో నుంచి ఆయన మనల్ని సృష్టించాడు, తన యొక్క స్వహస్తాలతోటి నన్ను చేశాడు. దేవుడు తన స్వరూపమందు లేదా ఆయన యొక్క పోలికలో నరులను చేయదము అని చెప్పేసి అంటా ఉన్నాడు. దేవుడు ఏమంటున్నాడు? మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదమని అంటా ఉన్నారు. నేనెవరు చెప్పండి? నేనెవరు అనేటువంటి విషయంలో రెండో పాయింట్, దేవుడు మనిషిని ఎందుకు సృజించాడు? వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను,
పశువులను సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఎరుదురుగాకని పలికాను. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ వైట్ టెక్స్ట్ మీరు గమనించండి. ఈ భూలోకాన్ని ఏలటం కోసం ఆయన మనలను సృజించాడు. ఫలించి అభివృద్ధి పొందడం కోసం దేవుడు మనల్ని సృజించాడు. విస్తరించి భూమిని నిండించడం కోసం, దాన్ని లోపరుచుకోవడం కోసం దేవుడు మనల్ని సృజించాడు. ఇంకా ఏదైనా తోటను సేద్యపరచుటకు, దానిని కాయుటకు. సేద్యపరచుటకు, కాయుటకు అనేటువంటి విషయంలో మనకేం తెలుస్తుందంటే, ఆదాము కోసం సేద్యపరచడానికి, కాయటానికి అయితే దేవుడు ఈ భూలోకంలో మనకి ఆయన కొన్ని పనిపాట్లను మనకు నియమించాడు. వాటిని మనము చేయుటకు. తర్వాత దేవుడు మనిషిని ఎందుకు సృజించాడు అనేటువంటి విషయాన్ని ఇంకొక కోణంలో మనం గమనిస్తే, అపోస్తలుల కార్యం 22వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసినప్పుడు, నా నిమిత్తము నేను నిర్మించిన నా జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. తర్వాత ఇంకా ఎందుకు? వాళ్ళు సత్క్రియలు చేయడం కోసం. ఇంకా ఎందుకు? నాకు సాక్షిగా ఉండటం కోసం, దేవునికి సాక్షిగా ఉండటం కోసము మరి మనము చేయబడ్డామనేటువంటి విషయాన్ని గమనిస్తా ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తా ఉన్నాం. చూడండి, మీకేం కనిపిస్తుందమ్మా? ఇక్కడ కొన్ని పుస్తకాలు కనిపిస్తున్నాయి. కాటా, త్రాసు. ఓకే, మంచి మాట. కాటా అంటాం కంటే త్రాసు అనేది మంచిగా ఉంది కదా. త్రాసు కనిపిస్తుంది. కింద ఇవన్నీ ఎక్కడ ఉంటాయి చెప్పగలరా? ఎక్కడుంటాయి? కోర్టులో ఉంటాయి. రైట్, శుద్ధి కోర్టులోనే ఉంటుంది కదా. నిజమే. ఓకే, ఏ విషయం కొరకు మనం సాక్షిగా ఉంటాము? ఏ విషయం కొరకు మనం సాక్షిగా ఉంటాం? ఇంతకు ముందు చదివాం కదా, దేవుడు ఎందుకు మనల్ని నియమించాడు, ఎందుకు ఆయన సృజించాడు అంటే, ఆయనకి సాక్షిగా మనం జీవించడం కోసం ఆయన మనం సృజించాడు. మరి సాక్షిగా దేనికోసం సాక్షిగా ఉండాలి? ఇప్పుడు మనం కోర్టులో ఉన్నాం అనుకోండి, అవతల వైపు ఒక ప్రత్యర్థి ఉంటాడు, యువతలు నేను ఉంటాను. నేనేం చెప్తాను? సాక్ష్యం చెప్పడానికి వచ్చాను. ఇందాక ఆంటీ కూడా ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పారు. ఏం సాక్ష్యం చెప్పారు? తన జీవితంలో జరిగినటువంటి బాధ, తన జీవితంలో జరిగినటువంటి సమస్య, దాని నుంచి దేవుడు ఏ విధంగా రక్షించాడు, ఈ విధంగా రకరకాలైనటువంటి సాక్ష్యం చెప్పినట్లుగానే మనం ఇక్కడ కూడా గమనిస్తా ఉన్నాము. దేని కొరకు మనం సాక్ష్యం చెప్పాలి అంటే, నీకు జరిగిన అన్యాయం గురించి. దేని గురించి మనం సాక్ష్యం చెప్పాలండి? ప్రభు కొరకు మనం సాక్షిగా జీవించాలి అని అంటున్నాం కదా. ప్రభు కోసం మనం ఎందుకు సాక్షిగా జీవించాలి అంటే, మనకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రూవ్ చేయడానికి. నేను కోర్టులో ఉన్నాను, అక్కడ జడ్జి ఉన్నాడు, ఎదురుగా ఉన్నటువంటి బోర్డులో ఎవరున్నారంటే, నాకు అన్యాయం చేసినటువంటి వ్యక్తి ఉన్నాడు. నాకు అన్యాయం చేసిన వ్యక్తి అవతల ఉన్నాడు. జడ్జి ఎదురుగా నేను నిలబడ్డాను. నేనేం చేయాలంటే, ఆ అన్యాయాన్ని గురించి చెప్పాలి. ఏం చెప్పాలి చెప్పండి? ఏంటి అన్యాయం? తండ్రి అయినటువంటి దేవుడు న్యాయమూర్తిగా అనుకోండి, కుమారుడు అయినటువంటి ప్రభువు న్యాయవాదిగా అనుకోండి. మనందరం కూడా సాక్ష్యం చెప్పవలసిన వారిగా ఉంటాం. అంటే అటువైపు ఎవరున్నారంటే, కుమారుడు అయినటువంటి ప్రభు ఉన్నాడు, అక్కడ జడ్జిగా తండ్రి ఉన్నాడు, ఇటువైపు నేనున్నాను. నాకు జరిగిన అన్యాయం గురించి చెప్తున్నా. ప్రభువు చేసినటువంటి మేలు గురించి తండ్రికి నేను చెప్పబోతున్నా. కాబట్టి ఈ విషయాన్ని మనం కొద్దిగా అర్థం చేసుకోవాలి. నాకు జరిగినటువంటి అన్యాయం ఏంటి? నాకెవరు అన్యాయం చేశారు? ఏమా, మీకు ఎప్పుడన్నా అన్యాయం జరిగినట్టుగా అనిపించిందా? ఈ భూలోకంలో రకరకాలైన విషయాల్లో మనకు అన్యాయం జరిగినట్టుగా అనిపిస్తుంది. కానీ నేను చెప్తున్న భూలోకపరమైనటువంటి, భౌతికపరమైనటువంటి విషయాల గురించినటువంటి అన్యాయం కాదు. నేను చెప్తుంది మన జీవితాల మీద ప్రభావం చూపినటువంటి ఒక తీవ్రమైనటువంటి ఒక అన్యాయం జరిగింది మనకి. ఆ అన్యాయం గురించి నేను మీకు చెప్తున్నా. ఆ అన్యాయం ఎవరి ద్వారా జరిగిందంటే, సర్పము ద్వారా జరిగింది. ఎవరి ద్వారా జరిగింది? సర్పం ద్వారా జరిగింది. సర్పం ఏం చేసింది? దేవుడు చెప్పినటువంటి మాటని వినకుండా, అపవాది అయినటువంటి సర్పము చెప్పినటువంటి మాట వినడం వలన ఏమైంది చెప్పండి? నాకు అన్యాయం జరిగింది. ఆ రోజు ఆ ప్రలోభాలకు గురి చేయకుండా ఉన్నట్లయితే, అవ్వని అలాంటి ప్రలోభాలకు గురి చేయకుండా ఉన్నట్లయితే, ఈ రోజు నా జీవితం ఎలా ఉండేదో. ఈ పాపం అనేటువంటిది నా మీద ఏలుబడి ఉండేది కాదు. నేను ఎప్పుడు నిరంతరం సంతోషంగా జీవించేవాడిని. అలాంటి పరిస్థితి నాకు రాకుండా అపవాది చేసింది.
కాబట్టి ఈ యొక్క సర్పం అనేటువంటిది నాకు అన్యాయం చేసింది. సర్పం వలన మనకు సంభవించినటువంటి అన్యాయం ఏంటి అంటే, సర్పము తన యుక్తిని చూపింది. యుక్తి అనేటువంటిది కొన్నిసార్లు మంచి అర్థాలను ఇస్తుంది. యుక్తి అనేటువంటి కొన్నిసార్లు ఏం చేస్తుంది, మంచి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. కానీ బైబిల్లో రాయబడినటువంటి అపవాది చేసినటువంటి యుక్తిని కుయుక్తి అనే అంటారు. ఏమంటారు చెప్పండి? కుయుక్తి. ఆదికాండం 3:1 సర్పం యుక్తి గలదై ఉండేలానుంది. 2 కొరింథీయులు 11:3 సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు. కాబట్టి అపవాది నాకు అన్యాయం చేశాడు. దేని వల్ల అన్యాయం చేశాడంటే, తన యొక్క కుయుక్తిని చూపి నాకు అన్యాయం చేశాడు. కాబట్టి ప్రియులరా, ఈరోజు ఈ యొక్క సువార్త కుడికలో మీరు ఇక్కడ చేరి వచ్చి ఉండగా నేను మీకు 4 ప్రశ్నలు మీ ముందు ఉంచుతా ఉన్నాను. ఈ 4 ప్రశ్నల్లో మొదట నేనెవరు అనేటువంటి విషయాన్ని మనకు అర్థమైతే గాని నేను ఎవరిని నమ్ముతాను, నా విశ్వాసం ఏంటి, నా పరిస్థితులు ఏంటి అనేటువంటి విషయాలు నాకు అర్థం కావు. కాబట్టి మొదట నేనెవరు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నప్పుడు, నేను దేవుని యొక్క సృష్టి అని చెప్తున్నాను. దేవుడిని ఈ భూలోకంలో అభివృద్ధి పొందడానికి, దీవించబడటానికి, దానికోసం ఆయన నన్ను సృజించాడని నమ్ముతున్నాను. ఇలా నమ్ముతున్న క్రమంలో అపవాది ఏం చేశాడంటే, దాన్ని అంతటిని హరించుకుపోయాడు. నాకు అన్యాయం చేశాడు, నేను అన్యాయాన్ని అనుభవిస్తూ ఉన్నాను. కాబట్టి ఈ యొక్క అన్యాయాన్ని గురించి నేను దేవునికి చెప్పటం కోసం ఈ భూలోకంలో నేను ఉన్నాను. చూడండి, దేవుడు తన స్వరూపంలో తన గుణాలతోటి మనలను దీవించి అన్నిటినీ ఏలమని చెప్తే, సర్పం మనల్ని ఏం చేసింది? దాస్యత్వమునకు గురి చేసింది. ఇలా చేయటం అన్యాయమా కాదా? దీన్ని మీరు అన్యాయం అంటారా అనరా? ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మీరు ఇంకొకళ్ళు 2 వెళ్ళారు ఆఫీస్కి. అక్కడ ఒక ఉద్యోగం కోసం మీరు వెళ్ళారు. మీకు మంచి మార్కులు వచ్చినాయి, మీకు రిజర్వేషన్ కూడా ఉంది, మీకు ఉద్యోగం రావడానికి, గవర్నమెంట్ ఉద్యోగం రావడానికి బాగా మంచి అవకాశాలు ఉన్నాయి. కానీ పక్కన వచ్చినటువంటి వ్యక్తి కులం, అక్కడ ఆఫీసర్ కులం ఒకటే అవటం వలన ఆఫీసర్ ఏం చేశాడంటే మీకు ఇవ్వాల్సిన జాబు అతనికి ఇచ్చేశాడు. ఇలాంటి పరిస్థితి మీకు తెలిసినప్పుడు దాన్ని మీరు అన్యాయం అని చెప్తారా, న్యాయం అంటారా? అన్యాయం అని చెప్తారు కదా. సేమ్ ఇది కూడా అంతే అన్నమాట. దేవుడు మనల్ని దీవించి మీరు అభివృద్ధి పొందండి, ఆశ్రయించబడండి అని మనకు చెప్తే, అపవాది మనల్ని అన్యాయం చేసి తన యొక్క కుయుక్తిని చూపి న్యాయమైనటువంటి మార్గం నుంచి తప్పించినటువంటి స్థితి అన్యాయం కదా. కాబట్టి ఆ విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. దేవుని ద్వారా ఆశీర్వాదం వచ్చింది, సర్పం ద్వారా శాపం వచ్చింది. ఆదికాండం 1వ అధ్యాయంలో నుంచి 1వ అధ్యాయము 26, 28, 2వ అధ్యాయం 15వ వచనములో నుంచి మనం గమనిస్తే ఈ విషయాలు మనకి తెలుస్తాయి. కాబట్టి దేవుని ద్వారా మనకేమొచ్చిందంటే, ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి నిండించి లోపరుచుకుని ఏలండి. ఇవన్నీ ఆశీర్వాదాలా కాదా? ఇలాంటి ఆశీర్వాదాలని దేవుడు మనకిస్తే, అపవాది మనకేం చేశాడు? ఆజ్ఞను అతిక్రమించేటువంటి స్థితికి తీసుకొచ్చాడు. దిగంబరత్వాన్ని చూపించాడు, భయం పుట్టించాడు, మోసపుచ్చాడు, కుయుక్తి చూపాడు. లాస్ట్ కి ఏమిచ్చాడు? మనకి శాపాన్ని ఇచ్చాడు. ఈ భూలోకంలో నేను జీవిస్తున్నటువంటి యొక్క జీవితము మొదటి నుంచే ఏం కనిపిస్తుందంటే శాపం కనిపిస్తుంది. ఏం కనిపిస్తుందమ్మా మనకి? శాపం. ఏంటి? ఈ భూలోకంలో నేను మనిషిగా జీవిస్తున్నాను అనేటువంటి విషయాన్ని చూసినప్పుడే నేను శాపగ్రస్తుని, పాపిని. అందరూ చెప్తా ఉంటారు మనం జన్మతః పాపులమే. వాక్యంలో కూడా రాయబడి ఉంది, నీ తల్లి నిన్ను తన యొక్క గర్భములోనే, మన తల్లి పాపములోనే మనల్ని గర్భము ధరించెను అనే మాట మనం చదువుతా ఉన్నాం. ప్రియులరా, ఈ శాపం అనేటువంటిది, పాపం అనేటువంటిది అపవాది ద్వారా తరతరాలుగా మన మీద సంక్రమిస్తున్నటువంటి విషయంగా చూస్తూ ఉన్నాం. సర్పము యుక్తి చూపింది. ఏంటా యుక్తి? కుయుక్తి. ఆ కుయుక్తి ఏంగా మారింది? శాపంగా మారింది. ఆ శాపం ఏం చేయబడిందంటే అక్కడి నుండి వెళ్ళగొట్టేటువంటి స్థితిలోనికి తీసుకొచ్చింది. ప్రియులరా, మనము వాక్యాన్ని చూస్తా ఉన్నాము.
సర్పము లేదా అపవాది ఏదైనాలోనికి ఎలా వచ్చింది? ఈ విషయాన్ని మనం వీడియోలో చూసాం. ప్రకటన గ్రంథం 12:9 కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట్ట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలతో కూడా పడద్రోయబడెను. సాధారణంగా అందరికి వచ్చేటువంటి డౌట్ అన్నమాట ఇది. ఏంటంటే మరి దేవుడు భూమిని తయారు చేస్తే దాని మీదకి సర్పం ఎలా వచ్చింది, దాని మీదకి సైతాన్ ఎలా వచ్చాడు, దేవుని తయారు చేసినటువంటి భూమి మీదకి సైతానికి అధికారం ఎలా వచ్చింది అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అయితే ఈ వచనాన్ని బట్టి భూమి మీదకి ఆ యొక్క అపవాది, ఆయన యొక్క దూతలు, అపవాది యొక్క దూతలతో సహా ఈ భూమి మీద పడవేయబడ్డారు. గమనిస్తే సర్పము లేదా అపవాది ఎందుకు పడద్రోయబడింది? ఎందుకంటే అంతటా పరలోకమందు యుద్ధం జరిగాను. నేను వీడియోలో చూశారు కదా, మికాయేలును అతని దూతలకును ఆ ఘట సర్పముతో యుద్ధం చేయవని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధం చేసిరి గాని గెలవలేకపోయారు కనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయాను. కాబట్టి వాళ్ళకు పరలోకంలో స్థలం లేకుండా పోయింది. ఎందుకంటే వాళ్ళు గెలవలేకపోయారు కనుక. ఈ 4 ప్రశ్నల్లో మొదటి ప్రశ్న నేను ఎవరు అనేటువంటి దానికి మీకు ఖచ్చితమైనటువంటి అర్థం వచ్చి ఉంటుందని నేను తెలియజేస్తా ఉన్నా. నా వాక్యం చాలా తక్కువలోనే అయిపోతామా, నేను గంటలు ప్రసంగించే ప్రసంగికుడిని కాదు. కాబట్టి మీరు శ్రద్ధగా ఒక 4-5 నిమిషాల్లో నేను ముగిస్తాను, మీరు వినాలని కోరుతా ఉన్నాను. రెండో ప్రశ్న, ఎక్కడి నుండి వచ్చాను? నేను ఎక్కడి నుండి వచ్చాను? చాలా ఈజీగా చెప్పొచ్చు. నేను ఎక్కడి నుండి వచ్చాను అంటే, నేను ఆదాము దగ్గర నుంచి వచ్చాను. నా యొక్క జననం, నేను పుట్టినటువంటి నా పుట్టు పూర్వోత్తరాలని వెనక ఆలోచిస్తూ వెళ్తే నేను ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యానంటే ఆదాము దగ్గర నుంచే నా యొక్క జీవితం స్టార్ట్ అయింది. ఆదాము దగ్గర నుంచి ఎక్కడికి వచ్చామంటే బాబేలు గోపురం దగ్గరకు వచ్చాం. బాబేలు అంటే అర్థం ఏంటో తెలుసా? తారుమారు అని అర్థం. అక్కడ ఏం చేశారంటే అందరూ ఏం చేశారు తెలుసా? ఒక పెద్ద గోపురం కట్టుకొని మనందరం దాంట్లోనే జీవిద్దాం, ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదని వాళ్ళు ఆకాశాన్ని అంటే అంత పెద్ద బిల్డింగ్ కడతా ఉన్నారు. దేవుడు పైనుంచి వీళ్ళందరినీ చూసి వీళ్ళందరి యొక్క పలుకు, వీళ్ళ యొక్క భాష అంతా ఒక్కటే ఉంది కాబట్టి వీళ్ళని నేను తారుమారు చేస్తానని దేవుడు ఏం చేశాడంటే తారుమారు చేశాడు. తారుమారు చేయగానే అక్కడి నుంచి భాషలు మారిపోయి ఏ భాషకు ఆ భాష కలిగినటువంటి వాళ్ళందరూ ఒక్కొక్క ప్రాంతం నుంచి ఆ విధంగా వలస వచ్చి 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 నేను ఈ తెలుగు వాడిని అయినటువంటి నేను ఎక్కడికి వచ్చాను? ఆదాము దగ్గర నుంచి బాబేలు గోపురం దగ్గర విడిపోయి ఇరాన్ దేశము. నేను ఎప్పుడు ఈ శాపం అనేటువంటిది నాలో లేకుండా ఉండాలి, కానీ అపవాది వలన, అపవాది పెట్టినటువంటి కుతంత్రంలో, అపవాది యొక్క కుయుక్తిలో మీరు సృజించినటువంటి ఆదాము కొరకు సాటి అయినటువంటి సహాయముగా తయారు చేసినటువంటి హవ్వ అపవాది మాట విన్నది. నిజానికి వినలేదు కానీ అపవాది ఏం చేసిందంటే, అవ్వను ఏం చేసిందంటే కుయుక్తి చూపింది. ఏం చూపింది? కుయుక్తి చూపింది. యుక్తి కుయుక్తి రెండు చూడటానికి ఒకలాగే ఉంటాయి కానీ చాలా తేడా అన్నమాట, చాలా తేడా. కాబట్టి ఆ కుయుక్తిలో పడిపోయింది. ఆ కుయుక్తి వలన నేడు మేమందరం కూడా ఆ యొక్క శాపాన్ని అనుభవిస్తా ఉన్నాం. ఇక్కడ ఎందుకున్నాను అనే విషయాన్ని మనము గమనించాలి. ఎక్కడున్నాను నేను చెప్పండి? ఎక్కడున్నాను? అటు దేవుడు ఉన్నాడు, ఇటు దెయ్యం ఉంది, మధ్యలో భూమి ఉంది, భూమి మీద నేనున్నాను. ఇక్కడ పెట్టినటువంటి వ్యక్తి ప్లేస్ లో మీరు కూర్చున్నారని కూడా మీరు అనుకోండి, మీరు కూడా అక్కడే కూర్చున్నారని అనుకోండి. అటువైపు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు, ఇటువైపు అపవాది ఉంది, మధ్యలో భూమి ఉంది, భూమి మీద మనందరం కూడా జీవిస్తా ఉన్నాం. మీకు అర్థం అవడం కోసం నేను గ్రాఫిక్ ఇలా పెట్టాను కానీ నిజానికి పైన ఆకాశంలో దేవుడు ఉన్నాడు, కింద భూమి కింద పాతాళంలో అపవాది ఉంటాడు. ఈ మధ్యలో భూమి ఉంది, ఆ భూమి మీద మనందరం కూడా ఉన్నాము. కాబట్టి ఇక్కడ నేను ఎందుకున్నాను అంటే దేవుడు నన్ను ఈ భూమిపై ఎందుకు ఉంచాడు, నా పట్ల దేవునికి ఏదైనా ప్రణాళిక ఉందా, ఈ భూమిపై నా పని ఏమిటి, ఈ 3 విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఏమేంటి చెప్పండి?
దేవుడు నన్ను ఈ భూమిపై ఎందుకు ఉంచాడు, నన్ను ఎందుకు ఈ భూలోకంలో ఉంచాడు, నన్ను ఎందుకు ఈ భూలోకంలో ఉంచాడంటే మనిషిగా ఎందుకు ఉంచాడు. దేవుడు నన్ను కుక్కగా ఎందుకు ఉంచలేదు, దేవుడు నన్ను ఒక తేలులాగా ఎందుకు ఉంచలేదు, దేవుడు నన్ను ఒక జంతువులాగా ఎందుకు పుట్టించలేదు. జంతువులు కూడా ఉన్నాయి కదా భూలోకంలో. లేదా ఒక చెట్టులాగా ఎందుకు పెట్టలేదు. దేవుడు నన్ను మనిషిగా ఎందుకు జన్మింపజేశాడు. దేవుడు నన్ను భూమిపై ఎందుకు ఉంచాడు అంటే మనిషిగా ఎందుకు ఉంచాడు. నా పట్ల దేవుడికి ఏదైనా ప్రణాళిక ఉందా, నా గురించి దేవుడికి ఏదైనా ప్రణాళిక ఉందా, లేదా ఈ భూమిపై నా పని ఏమిటి, ఏం చేయాలి నేను ఈ భూమి మీద ఉండి, నాకంటూ ఏదైనా పని ఉందా ఈ భూమి మీద అనేటువంటి ఆలోచన మనకు రావాలి. ఇక్కడ ఎందుకున్నాను అనేటువంటి విషయాన్ని మనం చూసినప్పుడు. కాబట్టి ఇక్కడ ఈ భూమి ఉంది, పైన ఆకాశం ఉంది, కింద పాతాళం ఉంది. అటువైపు ప్రభు ఉన్నాడు, ఇటువైపు అపవాది ఉన్నాడు. ఈ రెండింటి మధ్యలో ఎవరున్నా చెప్పండి, మనిషి అనేటువంటి నేను ఉన్నాను. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ భూమి మీద దేవుడు మనల్ని ఎందుకు ఉంచాడు, నేను ఎందుకు ఈ భూమి మీద ఉన్నాను అంటే దేవుడికి ఒక ప్రణాళిక ఉంది మనందరి గురించి. మనందరి గురించి ఒక ప్లాన్ ఉంది దేవుడికి. ఏంటంటే నేను ఇచ్చినటువంటి 100 సంవత్సరాల కాలంలో, లేదా ఈ భూలోకంలో నేను ఒక్కొక్క వ్యక్తికి ఎన్ని సంవత్సరాల కాలాన్ని అయితే నియమించానో అన్ని సంవత్సరాల కాలంలో నన్ను నమ్ముతారా లేదా. రెండు విషయాలు, పైన ప్రభువుని నమ్ముతారా, కింద అపవాదిని నమ్ముతారా. రెండు విషయాల కోసం దేవుడు ఈ భూలోకంలో మనకు జీవితాన్ని ఇచ్చాడు. నువ్వు పెళ్లి చేసుకుంటే ఏంది, చేసుకోకపోతే ఏంది, నీకు పిల్లలు పుడితే ఏంది, పుట్టకపోతే ఏంది, నీకు ఉద్యోగం వస్తే ఏంది, రాకపోతే ఏంది, నీకు రోగాలు ఉంటే ఏంది, లేకపోతే ఏంది, అవన్నీ పెద్ద విషయాలు కానే కాదు. ఒకే ఒక విషయం, దేవుడి ఈ భూలోకంలో మనల్ని జన్మింపజేయటానికి ఒకే ఒక కారణం, నువ్వు యేసుక్రీస్తుని నమ్ముతావా నమ్మవా. గుర్తుపెట్టుకోండి, నేను అడిగిన ప్రశ్న చాలా సింపుల్. ఏంటంటే దేవుడు భూమిని తయారు చేశాడు, భూమి మీద మనిషిని తయారు చేశాడు, భూమి మీద అపవాది కూడా ఉన్నాడు. అపవాది ఏం చేశాడు, మనిషిని మోసం చేశాడు. ఇప్పుడు అపవాది మనిషిని మోసం చేయడం వల్ల అపవాది ఏమయ్యాడు, ఆ మనిషి ఏమయ్యాడు, అపవాది దాసుడు అయ్యాడు. అర్థమైందా. మనం ఎవరు దాసులు అంటే అపవాది దాసులు. ఇప్పుడు దేవుడు మనకు పెట్టినటువంటి ఒక క్రైటీరియా ఏంటి, భూమి మీద మనిషికి పెట్టినటువంటి ఒక విధానం ఏంటి, నువ్వు జన్మతః అపవాదికి శిష్యుడురా, అపవాది శిష్యుడివి. నీ తల్లి నిన్ను పాపంలోనే గర్భం ధరించింది. ఏదైనా హవ్వ ఎప్పుడైతే పండు తిందో, ఆదాము ఎప్పుడైతే పండు తిన్నాడో అప్పటి నుంచే మీరందరూ కూడా ఏమయ్యారు, అపవాదికి దాసులయ్యారు. ఇప్పుడు మేము ఎదురుగా పెడుతున్న ప్రశ్న ఏంటంటే, అపవాదికి దాసుడు అయ్యావు కదా, నన్ను నమ్ముతావా, అపవాది యొక్క దాస్యత్వంలోనే ఉంటావా. రెండు విషయాలు. ఎన్ని సంవత్సరాల కోసం చెప్పండి, ఒక జీవిత కాలం కోసం. అర్థమైందా. మీ యొక్క జీవిత కాలం అంతటి కోసం దేవుడికి రెండు విషయాలు మీకోసం. ఒకటి, ఆయన నమ్ముతావా, ఆయనను నమ్మవా. నేను ఆయన నమ్మను అంటే అపవాదిని నేను నమ్ముతానని చెప్పాల్సిన అవసరం లేదు. అర్థమైందా. నేను అపవాదిని నమ్ముతానయ్యా, నాకు నువ్వు వద్దని చెప్పాల్సిన అవసరం లేదు. నేను నిన్ను నమ్ముతున్నాను ప్రభువా అని చెప్పనంత వరకు మనం అపవాది కింద ఉన్నవాళ్ళమే. అర్థమైందా. మనం అపవాది కింద ఉన్నవాళ్ళమే. అపవాది కింద లేకుండా దేవునిలోకి రావటానికి, యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించడానికి దేవుడు మనకి ఎంత కాలం ఇస్తున్నాడో తెలుసా ఈ భూలోకంలో, ఒక జీవిత కాలం. కొంతమంది ఏమంటారో తెలుసా, దేవుడు జీవిత కాలం ఇచ్చాడు కదండి, అయితే మేము అంతా జీవించి ఇంకా లాస్ట్ లో ఐసీయూలో బెడ్ మీద ఉన్నప్పుడు నా కాళ్ళు గుర్తొస్తున్నారు, నీళ్లు గుర్తొస్తున్నారు అన్నప్పుడు చచ్చిపోతానేమన్నా భయం వేస్తే అప్పుడు పాస్టర్ గారిని పిలవమంటే పాస్టర్ గారు వస్తే, అయ్యా యేసు ప్రభు నమ్ముకుంటానయ్యా అని చెప్పారనుకో, దానివల్ల దేవుడికి ఏమైనా ఉపయోగమా మీ వల్ల? జీవితకాలం అంతా నీకు సువార్త వినిపించి, జీవితకాలం అంతా రకరకాల సేవకులు నిన్ను దర్శించి,
టీవీలో వాక్యం విని, కరపత్రికల్లో విని, చర్చిలో పాస్టర్ గారు పిలిచి ఇంత సేవ జరిగినా కానీ జీవితాంతం నువ్వు వినకుండా లాస్ట్ మినిట్ లో ఇంకా కాసేపులో చచ్చిపోతావనంగా, అయ్యా నేను యేసు ప్రభు నమ్ముకుంటానయ్యా అంటే అర్థం ఏంది? అప్పుడు నువ్వు నమ్ముకున్నా నమ్ముకోకపోయినా ఉపయోగం ఏమి లేదు. నీ వల్ల ఈ భూలోకంలో ఏమి సేవ జరగదు. నీ వల్ల ఈ భూలోకంలో ప్రభుకి ఏమి లాభం లేదు. ఏమి లాభం లేనప్పుడు ఇంక నువ్వు నమ్ముకొని సుఖమే ఉంది. కాబట్టి దేవుడు నీ యొక్క యవ్వన కాలంలోనే, నీకు వయసు ఉన్నప్పుడే, నీవు యుక్త కాలంలో ఉన్నప్పుడే నిన్ను దర్శిస్తున్నాడు, నీకు వాక్యం బోధింపజేస్తున్నాడు. ఒక్కసారి 2 సార్లు కాదు, ఎప్పుడు వరకు? జీవిత కాలం మట్టుకు నీకు సువార్త ప్రకటిస్తున్నాడు. అయినా నువ్వు వినకపోతే దానివల్ల ఉపయోగమే ఉందా ప్రభుకి? కాబట్టి ఉపయోగం లేని పనులు చేయొద్దు. నీకు వయసు ఉన్నప్పుడే. ఇస్తారమ్మంటి ఈరోజు ఇక్కడ ప్రార్థన పెట్టడానికి ఎప్పటి నుంచి అనుకున్నారో తెలుసా? సంవత్సరాలకు పూర్వం అనుకుంటా ఉన్నారు. సంవత్సరాలకు ముందు నుంచే అంకులు ఎప్పుడు మారు మనసు పొందుతాడా, ప్రసాద్ అంకులు ఎప్పుడు ప్రభువు నమ్ముకుంటాడా, నమ్ముకుంటే కుటుంబం అంతా కలిసి మా ఊర్లో మీటింగ్ పెట్టాలి అని ఎప్పటి నుంచి అనుకుంటున్నారు? సంవత్సరాలకు ముందు నుంచే అనుకుంటున్నారు. అలా అనుకుంటా వచ్చి ఈ రోజుకి దేవుడు ఈ విధంగా కార్యాన్ని రూపుదాచారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సువార్త అందిన తర్వాత అయినా మీలో ప్రభువు నమ్ముకునే వాళ్ళు ఉంటే, ప్రభువు నమ్ముకోకపోతే. కాబట్టి ప్రియులారా, దేవుడు ఈ భూమి మీద మనిషిని ఎందుకు ఉంచాడు అంటే ఒకే ఒక్క విషయం. నేను భూమిని గురించి అసలు ఏం చెప్తానో తెలుసా? ఇదొక డిసైడింగ్ ప్లేస్ అన్నమాట. మనిషికి ఒక ఆపర్చునిటీ, ఒక అవకాశం అన్నమాట. భూమి అనేది మనిషికి ఏంటి? ఒక అవకాశం. ప్రభువుని నమ్ముకుంటావా లేదా అని తెలుసుకోవడం కోసం దేవుడు మనల్ని ఇక్కడ పెట్టాడు అనమాట. పెడితే మనం నమ్ముకుంటావా లేదా అని తీర్మానం చేసుకోవడమే దాని యొక్క తరువాయి. నేను ఇప్పుడల్లా తీర్మానం చేసుకోను, నేను చదువుకోవాలి, నేను పెద్దదాన్ని అవ్వాలి, ఉద్యోగం సంపాదించుకోవాలి, ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, ఇవన్నీ చెప్తా ఉంటారు. దేవుడు ఇవన్నీ గమనిస్తా ఉంటాడు. నేను పలానా యాక్సిడెంట్ నుంచి తప్పించాను కదా, ఇప్పుడన్నా ప్రభువు నమ్ముకునిద్దేమో, అరే అనుకున్నట్టుగానే మంచి వ్యక్తితోటి వివాహం చేశాను కదా, ఇప్పుడన్నా నన్ను నమ్ముకుంటాడేమో అని ప్రభువు నిరంతరం నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. మనం ఏం చేస్తుంటాం చెప్పండి? మనం ఏం చేస్తుంటాం? అన్నిటిని దాట వేసుకుంటా వెళ్తాము. చివరికి మనం దేవునికి ఎందుకు ఉపయోగం లేని వాళ్ళం అవుతూ ఉన్నామని వాక్యం ద్వారా తెలుసుకుంటా ఉన్నాం. దేవుడు ఈ భూమిని ఎందుకు తయారు చేశాడు, ఇందులో మనిషిగా మనల్ని ఎందుకు పెట్టాడు అంటే యేసు ప్రభు నువ్వు అంగీకరిస్తావా లేదా అనేటువంటి నిర్ణయం కోసం మాత్రమే. ఇప్పుడు గమనిద్దాం. సైతాను, దేవుడు. నీకేది కావాలి? అపవాది నీకు అన్యాయం చేయడమే కాకుండా శాశ్వతంగా నీకు దేవునికి దూరం చేసి నిత్య నరకానికి కారకుని చేస్తుంది. ఇంకా నిర్ణయం నీదే. అపవాది దగ్గరే ఉంటాను, పాపంలోనే జీవిస్తాను, ఈ భూలోకంలోనే నా పరిస్థితి ఇలానే ఉంటది, ప్రభువుని నమ్ముకుంటాలే, ఇప్పుడే నమ్ముకుంటే అందరు నన్ను హేళన చేస్తారు, నేను అందరి మధ్యలో బైబిల్ పెట్టుకొని పోతా ఉంటే అందరు నన్ను అవమానిస్తారు, చిన్న చూపు చూస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారని నువ్వు అనుకుంటా ఉంటే అవన్నీ దేవుడి ద్వారా వచ్చినాయండి. అపవాది తంత్రాలు అవన్నీ ఏ తంత్రాలు? అపవాది తంత్రాలు అన్నమాట. నీకు నామూషి కలిగించటం, ప్రార్థనకు పోకుండా చేయటం, ఇంట్లో ప్రార్థన చేసుకోకుండా ఉండటం, బైబిల్ చదివేటప్పుడు చేసుకోవటం, ప్రార్థన నాకు ఇప్పుడు బిజీగా ఉందని చెప్పటం, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసా? ఇవన్నీ కేవలం అపవాది తంత్రాలు మాత్రమే. నేను ఈరోజు ప్రార్థనకు రాలేను, నాకు కొద్దిగా బాగాలేదంటే తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే బాగాలేదంట అని చెప్పేసి అని అంటారు. నేనేమనుకుంటానంటే అపవాది తంత్రంలో ఇరుక్కున్నామని అంటారు. ఈరోజు నేను బైబిల్ చదవలేకపోయాను అంటే దానికి నేనేమంటానంటే అపవాది నిన్ను ఏం చేశాడు? ఆడి తంత్రంలో ఇరికిచ్చేశాడు, నువ్వు ఇరుక్కున్నావు, అందుకని నువ్వు ఆ మాట అనగలిగావు. ఉదయాన్నే ఎక్కువసేపు నిద్రపోయి అరే నేను ప్రార్థన చేసుకోలేకపోయాను ఈరోజు అంటే దాని అర్థం ఏంటి? రాత్రి నీకు ఎక్కువ పని పెట్టాడు అపవాది, రాత్రి అంతా నువ్వు పని చేసావు, ఆ ప్రెషర్ వల్ల మార్నింగ్ వరకు నువ్వు నిద్రపోయావు, లేకపోయావు. అపవాదికి చూసారా
వాక్యం చదువుకోకుండా వాక్యం చదవకుండా ప్రార్థన చేసుకోకుండా దేవునికి క్షణక్షణం దూరం చేయాలనేటువంటి రకరకాలైనటువంటి తలంపులు, అపవాదికి నీ గురించిన ఒక త్యాగాన్ని బట్టి ఆయన్ని అంగీకరిస్తావా లేదా? నేను ఆ భూమి తర్వాత చెప్పాల్సిన విషయాలన్నీ ఇప్పుడు చెప్తా ఉన్నా. కాబట్టి ఆ భూమి మీద దేవుడు మనకి ఇచ్చినటువంటి జీవితంలో ఒకే ఒక విషయం, క్రీస్తుని అంగీకరిస్తావా లేదా అనేదే ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. 4వ ప్రశ్నలో 4వ ప్రశ్న, ఎక్కడికి వెళ్తావు? మొదటి ప్రశ్న ఏంటి? నేనెవరు? రెండవది, ఎక్కడి నుండి వచ్చాను? మూడవది, ఇక్కడ ఎందుకున్నాను? 4వది, ఎక్కడికి వెళ్తాను లేదా ఎక్కడికి వెళ్తావు అనే విషయాన్ని మనము గమనించాలి. చూసారా ఈ బొమ్మ? ఏమైనా కనిపిస్తుందో దీంట్లో? ఏం కనిపిస్తుంది? ఏదో మేఘాల్లాగా ఉన్నాయి. వీళ్ళెవరో అందరూ మనుషులాగా వెళ్తా ఉన్నారు. పైన పెట్లా దూతలా? దేవుని దూతలు అక్కడ ఉన్నారంటే వీళ్ళందరూ కూడా మనుషుల్లాగా లేరు. వీళ్ళందరూ ఏదో రకరకాలుగా వంక బాగలేదు. వీళ్ళేదో వేరుగా ఉన్నారు, మనుషుల్లాగా లేరు కదా. అంతటా అప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయము, పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని, నిజమే వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. వీళ్ళందరూ మరణించిన తర్వాత వాళ్ళ క్రమంలో వాళ్ళు వెళ్తూ ఉన్నారన్నమాట. వాళ్ళు విశ్రాంతిలో ఉన్నారని మనకు తెలుస్తా ఉంది. కాబట్టి నీ క్రియలు నిన్ను పరలోకానికి చేర్చగలవా? ప్రియులరా, వృద్ధాప్యంలో ప్రభు నమ్ముకుంటే ఇంకా నీ క్రియలే ఉంటాయి. ఈ భూలోకంలో క్రియలే ఉండవు కదా. క్రియలు లేకుండా నువ్వు పరలోకం వెళ్ళిపోతావు. నీ యవ్వన కాలంలో నీకు వాక్యం ఎప్పుడైతే వినిపించిందో, ఎప్పుడు యేసు ప్రభు నీ యొక్క పాపం నుంచి నిన్ను రక్షించాడని తెలిసిందో, అప్పుడే ఏం చేయాలి? అప్పుడే నువ్వు మారుమనసు పొందాలా. ఇంకా దాంట్లో వెయిట్ చేయడం ఉండకూడదు. నేను ఈ పని ఉంది, ఆ పని ఉంది, అది ఇది మా ఇంట్లో ఒప్పుకోరు, ఇవన్నీ కూడా ఏంటి చెప్పండి? అపవాది పెట్టే చిన్న తంత్రాలు అన్నమాట. కాబట్టి ఇక్కడ నీ క్రియలు నిన్ను పరలోకానికి చేర్చగలవా లేదా అనేది మనం తెలుసుకోవాలి. క్రియలంటే ఏంటి? క్రియలంటే ఏంటంటే యోహాను సువార్త 3:19-21 మనం చూస్తా ఉన్నాము. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చిన గాని తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. వెలుగుని ఎందుకు ప్రేమించలేదు అంటే వాళ్ళ క్రియలు చెడ్డవి కాబట్టి. ఈ మాటలు నేను చెప్తున్నప్పుడు కొద్దిగా మీకు కోపం రావచ్చు, కానీ నిజంగా మీరు ఆలోచిస్తే ఈరోజు ప్రత్యేకంగా మీటింగ్ అని పెట్టి, లైట్లు వేసి, సౌండ్ సిస్టమ్ పెట్టి, కింద ఏంటి గ్రీన్ మ్యాట్లు వేసి, తర్వాత కుర్చీలు వేసి, ఇంటింటికి తిరిగి రెండమ్మా ప్రార్థనకి ఆహ్వానిస్తే ఇలా రాకుండా ఉన్నారు అంటే ఎందుకని వాళ్ళు రాలేకపోయారు? ఎందుకు రాలేకపోయారు? మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతివాడు లేదా దుష్కార్యమును అభ్యసించు ప్రతివాడు వెలుగుని ద్వేషిస్తాడు. వెలుగు అంటే దేవుని యొక్క వాక్యం, వెలుగు అంటే యేసుక్రీస్తు, వెలుగు అంటే రక్షణ, వెలుగు అంటే పాప క్షమాపణ, వెలుగు అంటే నిత్య జీవం. దాని దగ్గరికి రాదు. కొంతమంది ఏం చెప్తారో తెలుసా? బయటకు వెళ్తే, నాకు కూడా తెలుసండి ప్రభువు, మీకు తెలుసా లేదా? మా ఇంట్లో పెద్ద పటం పెట్టా తెలుసా? పటం పెట్టిందే కాదు, చుట్టూ LED లైట్లు కూడా పెట్టా. నాకెందుకు తెలియదండి ప్రభు గురించి? తెలిస్తే ప్రార్థనకు రాలేదే? ప్రార్థనకు ఎందుకులే, ఆ పాస్టర్ నా గురించి చెప్తుంటాడు. ఊరక నీ గురించి ఏం చెప్తాడు? ఏం చెప్తాడులే. ఏం చెప్తాడు నీ గురించి? చెప్తాడు అనమాట. ఏం చెప్తాడు? నేను ఇక్కడ లేజర్ బీమ్ లో చూపిస్తున్నానే అయ్యనమాట. తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు లేదా తమ క్రియలు గద్దింపబడకుండానట్లు వాళ్ళు వస్తారు. చర్చికి కొన్నిసార్లు వస్తారు. వచ్చినప్పుడు పాస్టర్ గారి యొక్క వాక్యంలో వాళ్ళకి ఏం వినిపించింది తెలుసా? క్రియల కొరకైనటువంటి గద్దింపులు వినిపిస్తాయి. నువ్వు పాపం చేస్తున్నావు అంటాడు. పాపం చేస్తున్నావు అనగానే
ఈ లోకంలో ఎవరు చేయరయ్యా పాపం, నా మీద ఏలు పెట్టి చూపించాడు అని అనుకుంటారు. కాబట్టి వాళ్ళు గద్దెంపుకు లోబడరు అనమాట. గద్దెంపునకు లోబడకుండానట్లు వాళ్ళు ఎక్కడికి రారంటే వెలుగునొద్దకు రారు. ఈరోజు మీరు ఎక్కడికి వచ్చారు చెప్పండి? మీరు ఎక్కడికి వచ్చారు? వెలుగులోకి వచ్చారు. వెలుగులోకి వచ్చారు. ఎందుకు వచ్చారు మీరు? సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. సత్యవర్తనులుగా జీవించుటకు ఇష్టపడినటువంటి వారై ఉన్నారు గనుక. కాబట్టి ప్రియులరా, క్రియలంటే ఏంటో మనం చూస్తా ఉన్నాం. దేవుని క్రియలు జరిగించుటకు ఏం చేయాలి అంటే యోహాను సువార్త 6:28-29 యేసు ప్రభు అంటున్నాడు, ఆయన అంటే దేవుడు పంపినటువంటి వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పాను. కాబట్టి క్రియలు చేయడం అంటే ఆయన యందు విశ్వాసం ఉంచటం, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటం. మరి విశ్వాసం ఉంచితే సరిపోద్దా? దేవుని విశ్వసిస్తే చాలా అంటే కాదు. మా అపోస్తలుల కార్యం 26:20 మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసుకు తగిన క్రియలు చేయవలెను. మనం క్రియల గురించి చూస్తా ఉన్నాం. ఇక్కడ ఎందుకున్నాను, నేను ఎక్కడికి వెళ్తాను అంటే దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలి అంటే మనకేం కనిపించాలండి? క్రియలు. క్రియలు చాలా ముఖ్యం. క్రైస్తవునికి క్రియలే ఆధారం. మన యొక్క క్రైస్తవుడు అయితే యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించిన అనుభవం నీలో ఉంటే క్రియలు కలిగి ఉండినటువంటి జీవితం ఉందా లేదా అనే విషయాన్ని మనము గ్రహించాలి. మారు మనసు తగినటువంటి క్రియలను గురించి మనము అపోస్తలుల కార్యం 2:41-42 చూస్తే, కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. చాలా మంది యేసుక్రీస్తుని నమ్ముకుంటారు కానీ బాప్తిస్మం తీసుకోరు. తెలుసా? మేము ప్రభువుని నమ్ముకున్నాం, చాలా నమ్ముకున్నాం అంటారు, కానీ బాప్తిస్మం మాత్రం తీసుకోరు. నీకు క్రియలు కావాలి అంటే, నువ్వు క్రియలు చేయాలి అంటే దానికి ఫస్ట్ స్టెప్ ఏంటో తెలుసా? బాప్తిస్మం. బాప్తిస్మం పొందిన తర్వాత ఏం చేయాలండి? వాళ్ళు అపోస్తలుల బోధ ఎందును, సహవాసం అందును, రొట్టె విరుచుటను, ప్రార్థన చేయడం ఎందును, ఈ 4 విషయాల్లో ఎడతెగక ఉండాలి. ఏంటి అంటే క్రియలు. వాటిని ఏమంటారు చెప్పండి? క్రియలు. క్రియలు అనేటువంటి మాట మనకు అక్కడ ఆ విధంగా కనిపిస్తా ఉంది. కాబట్టి మనం ఒక చిన్న ఉదాహరణతో ముగించుకుందాం. లూకా సువార్త 16:19-31 ధనవంతుడు, లాజరు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. లాజరు మరి మన వాక్యంలో చూసినప్పుడు లాజరు దీన దరిద్రుడు, ధనవంతుడైతే మాత్రం ఆహ్లాదకరంగా జీవించాడు. రోజు ఊదా రంగు వస్త్రాలు ధరిస్తా ఉన్నాడు. ఇలా జీవించేటువంటి వాళ్ళలో 2 కూడా మరణించారు. అయితే ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? పాతాళానికి వెళ్ళాడు. ఆ దీన దరిద్రుడైతే అబ్రహాము రొమ్మును ఆనుకునేటకు వెళ్ళినటువంటి వాడిగా చూస్తా ఉన్నాం. ఆ తర్వాత జరిగినటువంటి విషయాలు చూడండి. అప్పుడు అతడు తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవాలని నేను వేడుకొంచున్నాను. ఆ ధనవంతుడికి ఇంకా ఎంతమంది ఉన్నారు? 5 సహోదరులు ఉన్నారంట. వాళ్ళ దగ్గరికి ఎవరిని పంపించాలండి? వాడిని ఈ వేదనకరమైనటువంటి స్థలానికి రాకుండా ఉండటం కోసం ఏం చేయాలండి? వాళ్ళ ఇంటికి ఎవరిని పంపించాలంట? సాక్ష్యం ఇచ్చటకైనా తండ్రి ఇంటికి వాళ్ళని పంపవాలని నేను వేడుకొంచున్నాను. అందుకు అబ్రహాం ఏమంటున్నాడు? వారి యొక్క మోషేయు ప్రవక్తలను ఉన్నారు. మోషే ప్రవక్తలు అంటే ఏంటమ్మా? మోషే ప్రవక్తలు అంటే ఏంటి చెప్పండి? వారి మాటలు వినవల్లని అతనితో చెప్పగా అతడు, తండ్రి అయిన అబ్రహాము, అలాగనవద్దు, మృతుల్లో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళినట్లు వారు మారు మనసు పొందుతారని చెప్పాను. అందుకతడు మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతుల్లో నుండి ఒకడు లేచినను నమ్మరని అతనితో చెప్పాను. కాబట్టి ఇక్కడ మనకి మోషే ప్రవక్తలు అంటే అర్థం ఏంటో తెలుసా? వాక్యంలో మోషే రాసినటువంటి మొదటి 5 గ్రంథాలు కనిపిస్తాయి, పంచకాండాలు. ఆ తర్వాత నెక్స్ట్ నుంచి ఎవరు ఉంటారు? ప్రవక్తలు ఉంటారు. ప్రవక్తలు అంటే ఎవరు? వాక్యము. కాబట్టి నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళు రక్షించబడాలంటే ఎవరు కావాలి చెప్పండి? వాక్యాన్ని నమ్మాలి. ఏమంటున్నాడు చెప్పండి? వారి యొద్ద మోషే ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవలెనని అతనితో చెప్పగా, దేవుని యొక్క మాటలు వినకుండా, వాక్యం వినకుండా, దేవుని యొక్క మాటలు నమ్మకుండా
నేను రక్షింపబడతానని అనుకోవటం, క్రియలు లేనప్పుడు ఎవరైనా తనకు విశ్వాసం కలదని చెప్పినట్ల ఏం ప్రయోజనం? అట్టి విశ్వాసం అతను రక్షింపగలనా? సహోదరుడైన సహోదరి అయిన దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవరైనా శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళండి, చలి కాచుకోండి, తృప్తి పొందండి అని చెప్తే ప్రయోజనం ఏమన్నా ఉందా? కాబట్టి విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమవుతుంది. కాబట్టి ప్రాణము లేని శరీరం ఎలాగ మృతమో, క్రియలు లేని విశ్వాసము మృతమే. ప్రాణం లేని శరీరం ఎలాగైతే మరి మృతమైనటువంటిదిగా ఉంటుందో, నేను క్రైస్తవుణ్ణి, క్రిస్టియన్ మళ్ళీ ఇదే వచ్చింది. కాబట్టి అక్కడ ఏమి లేదు చెప్పండి, వాళ్ళకి ఏమి లేవు చెప్పండి, క్రియలు లేవు. వాళ్ళకి విశ్వాసం ఉంది, యేసు ప్రభు అనేటువంటి నమ్మకం ఉంది, కానీ వాళ్ళకి క్రియలు లేవు అన్నమాట. కాబట్టి క్రియలు చాలా ముఖ్యమైనటువంటివని మనము తెలుసుకుంటా ఉన్నాం. కాబట్టి ఒకవేళ జీవ గ్రంథంలో నీ పేరు లేకపోతే క్రియలను బట్టే మనం తీర్పు తెచ్చబడతాం. ఆ క్రియలు గనక మంచివి కాకపోతే మనం నిత్య నరకానికి మనం వెళ్తామని తెలియజేస్తా ఉన్నాం. చివరిగా చూడండి, మరి నాకు రక్షణ ఎవరి ద్వారా లభిస్తుంది? పాప క్షమాపణ ఎవరి ద్వారా లభిస్తుంది? క్రియలు నేను ఎవరి ద్వారా సంపాదించుకుంటానంటే నేను చేసే నీతి క్రియల వలన కానే కాదు. దాన ధర్మాల వలన, బలుల వలన, యాగాల వలన నేను నీతి క్రియలు సంపాదించుకోలేను. కేవలం యేసుక్రీస్తు ప్రభు వారిని నా సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు, నేను మారు మనసు పొందినప్పుడు, పాప క్షమాపణ పొందినప్పుడు, బాప్తిసం ద్వారా క్రైస్తవుని ధృవపరుచుకున్నప్పుడు, అప్పటి నుంచి నేను సంఘానికి వెళ్తూ వస్తున్నప్పుడు నా క్రియలు, నా యొక్క ప్రవర్తన, నా యొక్క తలంపులు, నేను చేసేటువంటి పనులు, దాని ద్వారా నా క్రియల వలన నేను క్రైస్తవుని అవుతానని వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. కాబట్టి ఈ దినము మనం నేర్చుకున్నటువంటి వాక్యంలో నేనెవరు, ఎక్కడి నుండి వచ్చాను, ఇక్కడ ఎందుకున్నాను, ఎక్కడికి వెళ్తాననేటువంటి ఈ 4 ప్రశ్నలకు మీకు సమాధానం దొరికిందని నేను నమ్ముతా ఉన్నాను. ప్రియులారా, ఇంకా ఎవరైనా ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళలో యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే, ఈ భూమి మీద దేవుడు నీకు ఇచ్చినటువంటి ఒకే ఒక్క అవకాశం. రేపేం జరుగుతుందో మనకు తెలియదు, రేపు ఎంతమంది ఈ భూలోకంలో ఉంటారో తెలియదు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి ఈ లోకంలో ఆయా పరిస్థితుల్లో మనం జీవిస్తా ఉన్నాము. ఈ రోజు అనేటువంటి సమయం ఉండంగానే, ఈ రోజు అనేటువంటి పరిస్థితి ఉండంగానే యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించడానికి ఒక మంచి అవకాశాన్ని దేవుడు నీకు దయచేశాడు. యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే నీ పాపం అంతటిని ఆయన తొలగించి నీతి రాజ్యంలోనికి నీకు అవకాశాన్ని ఇస్తాడు. నిత్య రాజ్యంలోనికి నీవు అర్హుడు అవుతావు. దేవుడు అట్టి కృప నీకు దయచేయను గాక. దేవుడు తన యొక్క పరిశుద్ధ లేఖన భాగాన్ని మన యొక్క వెనుకల్లో ఈ యొక్క సాయంకాలం వేళ ఆశీర్వదించి దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియులరా, మరొక్కసారి మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, మరొక్కసారి ఎవరైనా క్రీస్తు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించుటకు మనసు ఉన్నట్లయితే మీ యొక్క కుడి హస్తాన్ని చూపండి. మీ కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థించబోతూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, నమ్మకమైన ప్రభువా యేసయ్యా, నీ పాదాలకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ యొక్క కోవూరులో నీ దాసురాలు ఎస్తేరమ్మ ఆంటీ, నీ దాసుడు ప్రసాద్ గారు, వారి యొక్క కుమార్తె వినోద, వారి యొక్క అల్లుడు రామారావును బట్టి ప్రార్థిస్తా ఉన్నాను. ప్రభా, వారి యొక్క ఆత్మీయతను బట్టి ప్రార్థిస్తా ఉన్నాను. వారి యొక్క తమ్ముడు ప్రభా నాయన కోటేశ్వరరావు గారిని బట్టి ప్రార్థిస్తా ఉన్నాను. వారి యొక్క బంధువులు, మిత్రులు అందరినీ జ్ఞాపకం తెచ్చుకుంటా ఉన్నాను. యా యేసయ్యా ప్రభువా, వారి కుటుంబాలను మీరు దీవించండి. నా నిమిత్తం ఒక చన్నీళ్ళు ఇచ్చినటువంటి వారు, ఒక గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినటువంటి వారిని కూడా మీరు మర్చిపోనని సెలవిచ్చి ఉన్నారు. ఈ రోజైతే ఇక్కడ స్వార్థ కూడికలు ఏర్పాటు చేసి ఉన్నారు ప్రభా. ఈ కుటుంబం మీరు ఇచ్చినటువంటి రక్షణను ప్రభు ఆయన ప్రచురం చేస్తూ ఉన్నారు ప్రభా. అయా, ఈ యొక్క గ్రామమును ప్రభా మీరు దీవించండి. ఈ గ్రామంలో ప్రభా, ఈ యొక్క ప్రాంతంలో, ఈ ఊర్లో ప్రభా అనేక మందిని నీ కొరకు ప్రభా సిద్ధపరచమని కోరుతూ ఉన్నాం.
ఈ కుటుంబం చేసినటువంటి ఈ యొక్క ప్రయాసలో నాయన యేసయ్య ఎవరెవరైతే పాలుభాగస్తులు అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ రాత్రి కాలంలో ప్రశ్నింపబడేటకు కృప చూపండి. మారు మనసు పొందుటకు ప్రభువా మీరు ద్వారాలు తెరవండి. వారి యొక్క హృదయంలో ఉన్నటువంటి తలంపులలో ప్రభువా ఏవేవైతే అడ్డంకులుగా ఉన్నాయో, ఏవేవైతే నీవు మారు మనసు పొందుటకు అడిగడో కావాలని ప్రశ్నిస్తూ ఉన్నాయో వాటన్నిటిని యేసు నామములో కొట్టివేయమని కోరుతా ఉన్నాము ప్రభువా. ఈ సాయంకాలము నాయన యేసయ్య ప్రభువా మీ యొక్క గొప్ప అద్భుత కార్యాన్ని జరిగించమని కోరుతూ ఉన్నాము. సమస్త మహిమాగంతా ప్రభావం మీకే ఆరోపిస్తూ వాక్యం విన్నటువంటి వారందరూ కూడా ప్రశ్నింపబడి ఒప్పింపబడి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తా ఉన్నా. వినోదకు వచ్చి ఒక మాట చెప్తే బాగుంటుంది. ప్రైజ్ లార్డ్ అండి. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఇది ఎప్పటి నుంచో మేము అనుకుంటున్నామండి, ఇక్కడ సువార్త కూడిక మరి పెట్టించాలి అనుకున్నాము. ఏదో మా గొప్ప కోసం అది ఏమీ కాదు, కానీ సువార్త అందించబడాలనే ఒక ఉద్దేశంతో మాత్రమే ఇక్కడ మేము పెట్టాము. అయితే మా సంఘస్థులు, అదే మా సంఘ కాపరి ఇప్పుడు ప్రజెంట్ లేరండి. ఆయన ఉంటే మేము ఇంకా సంతోషించే వాళ్ళని. ఆయన ఉన్నప్పుడే పెట్టాలి అనుకున్నాము. మరి మా ఆత్మీయ తండ్రి గారు లేరు. అయితే మా ఆత్మీయ తల్లి గారు, మరి తాటిపత్తి, మరి మేరీ గారు, అదేవిధంగా మా సంస్థలు అందరూ వచ్చారండి. అయితే మా పాస్టర్ గారికి మేము అంటే మమ్మల్ని ఇంత ఆత్మీయంగా మమ్మల్ని నడిపించారు కాబట్టి ఒక చిన్న సన్మానం అనేది మేము చేయాలనుకున్నాము. అయితే తండ్రి గారు లేరు కాబట్టి మా పాస్టర్ గారికి మేము ఒక చిన్న మరి సన్మానం చేయాలనుకుంటున్నామండి. అది ఆంటీ స్వీకరించవలసిందిగా మరి ఆంటీని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా మరి కూడికి మీరు వచ్చిన అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఒంగోలు నుంచి మా సంఘస్థులు మమ్మల్ని ప్రేమించి మరి ప్రయాసతో ఇక్కడికి వచ్చారు. అందుని బట్టి మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. మరి చాలా ఎండగా ఉంది, అయినప్పటికీ మీరు మీ పనులన్నీ మానుకొని మా కొరకు వచ్చారు. చాలామందికి మేము చెప్పి ఉన్నాము ఇంటికి వెళ్ళి. అయితే దేవుడు ఎవరిని ముందుగా నిర్ణయించారో, ఎవరిని ఏర్పరచుకున్నారో మరి వారు వచ్చినట్లుగా ఉన్నది. ఇంత మంచి శ్రేష్టమైన వాక్యాన్ని వాళ్ళు మిస్ అయ్యారు. దేవుని చిత్తం అయితే ఈసారి మరలా పెట్టాలని ఆశపడుతున్నాం. అదే దేవుని చిత్తం అయితేనే. కాబట్టి ఆంటీని మేము ఆహ్వానిస్తున్నాం. యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాము. కోవూరు ప్రజలందరికీ మమ్మల్ని ప్రేమించి మరి ఈ దినము మీరంతా వచ్చారు అంటే దేవుని కూడా ప్రేమించబట్టే మీరు రాగలిగారు. అందుకే మీ అందరికి కూడా మరి దేవుని ఆశీస్సులు అందిస్తున్నాము. ఎస్తేరమ్మ ప్రసాద్ అన్నోళ్ళు ఆమె సాక్ష్యం ద్వారా చెప్పకపోయినా మీకు తెలుసు, ఈ ఊరోళ్ళే కనుక ఒంగోలు వచ్చి 30-40 సంవత్సరాలుగా అక్కడ మా మధ్య ఉన్నారు. వినోద, ఎస్తేరమ్మ వీళ్ళంతా ప్రేయర్కి వస్తూ, సునీత, మొన్నటివల్ల సోఫియా కూడా రక్షించబడ్డారు. అది ప్రసాదాన్ని రక్షించబడటానికి ఎంతో ప్రార్థన చేశాం. చివరిగా ఈ మాట చెప్పొచ్చో లేదో కానీ స్త్రీల ప్రార్థనలో ఎస్తేరమ్మ ఎప్పుడు ప్రార్థన చేశారు, ప్రభువా నా భర్తని శిక్షించి రక్షించు అని ప్రార్థన చేసేది. అట్లయినా సరే ఆయనకి రక్షణ రావాలనేటువంటిది ఆమె యొక్క ఆశ. వాళ్ళంతా పరలోకంలో ఉండాలని దేవుడు
మరి తన ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన ఆలకించి ఈ సంవత్సరంలో అన్న కూడా రక్షించబడేటట్టు బాప్తిసం తీసుకొని దేవుని కుమారుడుగా అంగీకరించబడి సంఘంలో చేర్చబడ్డాడు. అందుకే దేవుణ్ణి స్తుతిస్తుంటున్నాము. వాళ్ళు అనుకున్న ప్రకారము కొన్ని సంవత్సరాలు పట్టింది ఈ కోవూరులో ప్రార్థన, మరి దేవుని వాక్యం వినిపింప చేయాలనేటువంటిది వాళ్ళ కోరిక. వాళ్ళ కుమారులు కూడా ఇది చూడాలనుకున్నారు, కానీ వాళ్ళు లేరు. అట్లనే మా పాస్టర్ గారి ద్వారా ఇక్కడ వాక్యం చెప్పించాలనేటువంటి మరి ఆశ కూడా తీరలేదు. అయితే దేవుని నిర్ణయం ఇలా ఉంది కనుక దేవునికి వందనాలు. చేరువచ్చిన మీ అందరికీ వందనాలు. అయితే వీళ్ళు సన్మానం అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేశారు. అది అంత అవసరం లేదేమో కానీ యేసు ప్రభు వారు ఏం చెప్పారంటే లూకాసు వార్తలో, మీరంతా నా పని చేసిన తర్వాత, మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తర్వాత, మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పుడనెను. దేవుని పని చేయటం, కొన్ని ఆత్మలు రక్షించడం అనేటువంటిది దేవుని యొక్క మహా కృప, మాకు అనుగ్రహించినటువంటి భాగ్యం. కనుక మేము చేయవలసిందే చేశాము, నిష్ప్రయోజకులమైనటువంటి దాసులము. అయితే వాళ్ళు పాస్టర్ గారికి అలా చేయాలనుకున్నారు. పాస్టర్ గారు లేని కారణాన మరి ఆ గౌరవము, వాళ్ళ కృతజ్ఞత నాకైనా సరే చేసి వాళ్ళు సంతోషపడాలనుకున్నారు కనుక నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. మరి ఓపికగా ఇంతవరకు ఉన్నారు, చాలా సమయం అయింది. మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తూ నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి, దైవ సేవకులకు కూడా కృతజ్ఞత చెల్లిస్తున్నాను. శ్రీకృష్ణనామములో మీ అందరికి వందనాలండి. మా ఆత్మీయ తండ్రి గారైన తాటిపర్తి సుధాకర్ గారు ఈ కల్వరి ప్రార్థన స్తుతి గీతాలు 100 పాటలు రాశాడండి. ఆయన అనుభవం గుండా, సేవా పరిచర్యలో ఆయన పడినటువంటి అనేక శ్రమల గుండా, మరి అదేవిధంగా ఆయన పొందినటువంటి ఆశీర్వాదాలు, అనేక విషయాలు గుండా వెళ్ళినప్పుడు ఆయన 100 పాటలుగా ఆయన రాసినట్టుగా మనం చూడవచ్చు. బుక్ కూడా ఉందండి. దీంట్లో నుంచి ఒక పాట నేను పాడాలనుకుంటున్నాను. అందరికీ వందనాలు. పాస్టర్ గారు అసలు ఒప్పుకోలేదు ఈ విషయం, కానీ నాకు తెలియకుండా ఇది పాస్టర్ గారి స్థానం కాబట్టి మరి అనుకున్నాం మేము. ఎందుకంటే నాకు అసలు చదువు రాదు. అట్లాంటిది 2 గంటల ప్రార్థనలో ఇప్పుడు బైబిల్ చదివి అర్థం చేసుకునే అంతగా మమ్మల్ని నడిపించింది. పాస్టర్ గారి స్థానంలో పెద్దవారు, మా ఆత్మీయ తల్లులు కాబట్టి ఈ చిన్న సన్మానం గనపరచడానికి చేస్తుంటాం. కలిగి ఉన్నదంతయు నీ ద్వారా కలిగెను, కలిగి ఉన్నదంతయు నీ ద్వారా కలిగెను, అభ్యంతర పడకుండా అర్పింతును నీవంతు, అభ్యంతర పడకుండా అర్పింతును నీవంతు.
మీకు మా చర్చి ఇన్ఫర్మేషన్కి సంబంధించినటువంటి ఒక పాంప్లెట్ ఇచ్చాము. ఆ పాంప్లెట్లో ఒంగోలులో మరి మా యొక్క సంఘ వార కార్యక్రమాలన్నీ దాంట్లో ఉన్నాయి. మీరు ఎప్పుడైనా ఒంగోలు వచ్చినట్లయితే, ఒకవేళ ఆదివారం మీరు ఒంగోలులో ఉన్నట్లయితే, మీరు ఏ చర్చికి వెళ్ళే పరిస్థితులు లేనట్టయితే మా చర్చికి రావచ్చు అని మీకు తెలియజేస్తా ఉన్నా. ఆ తర్వాత శనివారం సాయంత్రం కూడా మేము మరి యొక్క ప్రాంతంలో సేవ చేస్తూ ఉన్నాం. ఇంకా మరి అంటే మా యూట్యూబ్ ఛానల్ ఉంది, ఆ ఛానల్ చూడండి. దాంట్లో మా చర్చి యాక్టివిటీస్ అన్నీ కూడా దాంట్లో ఉంటాయి. మీరు వాక్యాలన్నీ వినడానికి వీలవుతుంది. ఇంకా ఏమైనా ఆధ్యాత్మికంగా మీరు మా నుంచి నేర్చుకోవాలి అని అనుకుంటే, పక్కన మా వాట్సాప్ది QR కోడ్ ఉంది, అది స్కాన్ చేయండి. స్కాన్ చేస్తే ఒక ఓపెన్ గ్రూప్లోకి మీరు వస్తారు. అక్కడ మీకు మా చర్చి అప్డేట్స్ మీ గురించి మేము ప్రార్థన చేయడానికి వీలవుతుందని తెలియజేస్తా ఉన్నాం. మా నాన్నగారు రచించిన కొన్ని పుస్తకాలు కాపీలు మీకు అందించాము. మా నాన్నగారు రచించిన ఆ పుస్తకాలన్నీ మీరు తీసుకోండి. మీకు ఖాళీ ఉన్నప్పుడల్లా మీరు చదవండి. దయచేసి దిండి కింద పెట్టద్దు, చదువుకోండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఈ సమయంలో యెహోషువ అన్న 2 మాటలు చెప్తారు. 2 మాటలు చెప్పిన తర్వాత మనము ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాం. మొత్తం మీద ఒక 5 నిమిషాల్లో మేము ముగిస్తామని తెలియజేస్తాము. ప్రభు యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. అలాగే ఒంగోలు కల్వలి ప్రార్థనా మందిరం యొక్క విశ్వాసులకు, దైవ సేవకురాలకు, అలాగే దైవదేవుడు మిత్ర మనోహర్ గారికి వందనాలు. మరి ఇక్కడ స్థిరంగా అంటే ప్రేయర్ పెట్టుకుంటాం. మంచి దేవుడు ఏర్పాటు చేసినటువంటి కృప. మరి సుధాకర్ అయ్య గారు మంచి పరిచర్య చేశారు. వాళ్ళ సేవా పరిచర్యను మరి ఇంకా కొనసాగిస్తూ ఇలాంటి సువార్త సభలు వివిధ ప్రాంతాల్లో జరిగించి ఈ సేవ కొరకు వారి దర్శనాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి. మరి ఆంటీకి కూడా ఇక్కడ గౌరవించటం, పూజించటం దేవుడు ఏర్పాటు చేసినటువంటి మంచి సంకల్పం. వారు చాలా ప్రార్థన చేసేవారు. కల్వరి ప్రార్థనా మందిరంలో ఎంతోమంది స్త్రీల యొక్క కన్నీటి ప్రార్థన ఉంది, ఆత్మల భారం ఉంది. మరి దైవజనులు కూడా సుధాకర్ అయ్య గారి కుమారుడు మంచిగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్తో సువార్త అందించడానికి ఇచ్చిన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బట్టి మనం ప్రభువుని స్తుతిద్దాం. ఈ సువార్త సభ రాత్రికాల సమయంలో జరిగిన సువార్త సభ క్రీస్తు యందు ప్రయాస వ్యర్థం కాదు కనుక ఎప్పటికైనా దేవుడు ఈ జరిగినటువంటి కార్యక్రమానికి తగిన ఫలితాన్ని గ్రామానికి ఇస్తాడు అని, అలాగే ప్రయాసపడి ఏర్పాటు చేసినటువంటి కుటుంబానికి కూడా అంతకంటే రెట్టింపు దీవెనలు ప్రభు ఇస్తాడని దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాం. అలాగే కల్వరి ప్రార్థనా మందిరం యొక్క విశ్వాసులు అందరూ వెహికల్తో వచ్చి ఇలా ఐకమత్యంతో సహవాసంతో రావటం చాలా సంతోషం. ఈ మందిరాన్ని, ఈ సహవాసాన్ని దేవుడు ఇంకా అంచెంచులుగా దీవించి ఆశీర్వదించాలని యేసుక్రీస్తు ప్రభు పేరిట దైవ సేవకులుగా మేము ఆశిస్తాము. దేవుడి మాటలు దీవించుగాక. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈ యొక్క మీటింగ్ని మరి సౌండ్ సిస్టమ్ కానీ లైటింగ్ తమ్ముడు అయినటువంటి పారేటి కోటేశ్వరరావు గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తా ఉన్నాం. కోటేశ్వరరావు గారు కూడా ఒక 2 మాటలు చెప్తే బాగుంటుందని మరి ఆశిస్తా ఉన్నాం. మరి వచ్చి ఒక 2 మాటలు చెప్పండి. మీరు చెప్తే ఆ తర్వాత మేము ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తామని తెలియజేస్తా ఉన్నాం. చాలా తక్కువ టైంలో నాకు ఈ విషయాన్ని వదనమ్మ గారు చెప్పారు. అయితే చేయగలమా లేదనే దాన్ని బట్టి ఆలోచించి ఏమైనా సరే చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని అతి తక్కువ టైంలో జరిగించాల్సి వచ్చింది. అది దేవుడే జరిగించాడని అనుకుంటున్నాము. ముఖ్యంగా ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను గత 20 సంవత్సరాల నుంచి నేను ప్రోగ్రాం జరిపిస్తూ ఉన్నాను. అయితే ఈరోజు ఈ వాక్యం నాకు చాలా సంతోషకరంగా, చాలా చాలా సంతోషంగా, ఆనందంగా కూడా ఉంది. మళ్ళా మన పాస్టర్ గారిని తీసుకొచ్చి మరలా స్టేజ్ బాగా ఇంతకంటే ఇంకెక్కువగా డయాస్ గట్టి వాక్యం చేర్పించాలని ఆశపడుతూ ఉన్నాను.
మంచిది. కాబట్టి ఇలాంటి సందర్భాలు ఇంకా జరగాలని సుధాకర్ పాస్టర్ గారు నాకు చాలా రోజుల నుంచి తెలుసు, కానీ నేను ఎప్పుడు కూడా చర్చికి వెళ్ళలేదు. అయినా కూడా వదిలిన వెళ్తూ ఉన్నారు. మంచిది. ఇంత ఘనమైన వాక్యాన్ని మన యొక్క కుటుంబ సభ్యులు పాస్టర్ గారు కలిసి అందించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మంచిది. ఈ సమయంలో మనము ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనము ముగించుకుందాం. చివరిగా వందన సమర్పణ ఎవరు చెప్తారమ్మా? ప్రసాద్ అంకులు రండి. ఒక మాట చెప్తారు. రండి. చేసిపోవాలి. తండ్రి, కృప కలిగిన దేవ, నమ్మకమైన ప్రభువా యేసయ్యా, నీ పాదాలకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. రాజ్యరక్షక నాయన యేసయ్యా, నీ యొక్క మహా గొప్ప కృప చేత, దయ చేత, ప్రేమ చేత ఈ యొక్క బుధవారము సాయంకాలం ముందు ఈ యొక్క మే 1వ తారీఖున నిదాసుడు ప్రసాద్ అంకులు, ఎస్ఆర్ఎం ఆంటీ, వినోదక్క, రామారావు గారు, ఆయన యేసయ్య ప్రభు, వారి యొక్క కుటుంబ సభ్యులు, ఆయన వారి యొక్క బంధువులు, మిత్రులు అందరూ కలిసి ప్రభు ఈ ప్రాంతంలో నేను ఈ యొక్క కార్యక్రమాన్ని చేసి ఉండగా మీరే మహిమ పొందారని నమ్ముతా ఉన్నాం. ప్రభా నాయన, మీరు నాకు ఇచ్చిన స్వల్ప జ్ఞానముకై వందనాలు. దాని ద్వారా కొంతవరకైనా వాక్యాన్ని క్లియర్గా అర్థమయ్యేటట్టుగా చెప్పగలిగేటువంటి కృప మీరు నాకు ఇచ్చినందుకు వందనాలు. మహిమ నీకే ప్రభువా, ఘనత నీకే ప్రభువా. నాయనా, నేను ఓటి వాడిని, నేను ఎందుకు పనికిరాని వాడిని, నాలో గొప్పతనం ఏమీ లేదు ప్రభువా. నేను ఎంత మాత్రము ప్రభువా నాయన అర్హుని కాదు, ఇక్కడ నిలబడటానికి అర్హుని కాదు, నీ మాటలు బోధించడానికి అర్హుని కాదు. నేను దరిద్రుడైనటువంటి నా యెడల మీ గొప్ప కృప చూపి నన్ను రక్షించి నాకు మారు మనసు దయచేసి నీ సేవ చేసే భాగ్యాన్ని మీరు నాకు దయచేసి అన్నారు. ఆ క్రమం చొప్పున ఈ దినము ప్రభా నాయన కోవూరులో ఈ యొక్క కార్యక్రమం ద్వారా నీ యొక్క సువార్తను ప్రకటించేటువంటి కృప మీరు నాకు దయచేసినందుకే వందనాలు. వాక్యమును విన్నటువంటి వారందరిలో ప్రభా నీ గొప్ప కృపను అందించి మారు మనసునకు ప్రభా నాయన యేసయ్య వారి యొక్క మనసులను సిద్ధపరచవలసిందిగా కోరుతూ ఉన్నాం. ప్రభా నాయన, వారి యొక్క సహోదరుడు కోరినట్లుగానే మరి నిశ్చితమైతే అనేక సార్లు ప్రభా ఈ యొక్క ఊరిలో ప్రభా మేము సువార్త ప్రకటించుటకు, వాక్యం అందించుటకు, అనేక మందిని నీ కొరకు సిద్ధపరచుటకు కృప చూపవలసిందిగా కోరుతూ ఉన్నాం. ప్రభా ఈ యొక్క కార్యక్రమంలో ప్రభా నీ నామాన్ని మహిమపరిచినటువంటి వారందరిని బట్టి ప్రార్థిస్తా ఉన్నాను. వారికి ఇచ్చినటువంటి తలాంతులను బట్టి ప్రార్థిస్తా ఉన్నాను. మ్యూజిక్ టీంను బట్టి, సింగింగ్ చేసినటువంటి వారిని బట్టి ప్రార్థిస్తా ఉన్నాను. ప్రార్థించినటువంటి వారిని బట్టి ప్రార్థిస్తా ఉన్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని సిద్ధపరిచినటువంటి వారిని బట్టి ప్రార్థిస్తా ఉన్నాను. ప్రభా నాయన, వినోద్ కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తా ఉన్నాను. సునీత కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. కోటేశ్వర గారి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తా ఉన్నాను తండ్రి. యేసయ్య ప్రభు కుటుంబాలను, వారి యొక్క బిడ్డలను ప్రభా నాయన యేసయ్య మీరు ఆశీర్వదించి దీవించమని కోరుతూ ఉన్నాం. ప్రభా నాయన, ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ విధంగా మేము ముగించుకుని మరలా మేము బయలుదేరి ఒంగోలు వెళ్ళబోతూ ఉండగా మరి మా యొక్క ట్రావెలింగ్ అంతట్లో మీరు తోడుగా ఉండమని కోరుతూ ఉన్నాం. ఏర్పరిచిన ఆహారంను ప్రభా మీరు ఆస్వాదించి దీవించమని కోరుతూ ఉన్నాం. సమస్త మహిమా ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఈ దినము కూడి వచ్చినటువంటి వారందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలముతో నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.